మీ బైబిల్ పట్టుకుని అందరూ లేచి నిలబడతారు. బైబిల్లోంచి ఒక భాగాన్ని చదువుకొని చిన్న ప్రార్థనతో మన ధ్యానం ఆరంభిస్తాం. మీరు చదివిన కీర్తనలేండి, వేరే చదవను. అంటే చదివి చాలాసేపు అయిపోయింది కదా, మరోసారి చదువుకుంటే మంచిదని నా యొక్క ఆరాటం. 46వ కీర్తన 9-10 వచనాలు ఇలా ఉన్నాయి. ఆయనే బోధిగంతముల వరకు యుద్ధముల మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడను అగుదును, భూమి మీద నేను మహోన్నతుడను అగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడయ్యున్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సావధానంగా మీ స్థలాల్లో కూర్చునండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. స్థానిక సంఘం ఎంతో భారంతో, ప్రార్థనతో, ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో కష్టపడి ఈ సభలను వారు ఏర్పాటు చేసుకొనగా, నీ వాక్యంతో నీ ప్రజలకు సేవ చేయడానికి నేనును ఆహ్వానించబడ్డాను. మరి గత రాత్రి మీ సన్నిధి మాకు ఇచ్చారు. ఈరోజు ఉదయం సేవకుల కూడికలో సేవకులంగా మేము కలిగి ఉండవలసిన మంచి ఆశల గూర్చిన బోధ మా వరకు మీరు తీసుకుని వచ్చారు. మీకు కృతజ్ఞతలు. ఈ సభలకు చివరి రాత్రి, చివరి ప్రసంగం నీ సన్నిధిలో నీ ప్రజలకు చెప్పేదానికి నిలబడ్డాను. నేనెంత బలహీనుడనో నువ్వు ఎరుగుదు. నా మనసులో కలుగుతున్న ఒత్తిళ్లు నీకు తెలుసు. ప్రభువా, మీరు కనుకరించి ఈ ప్రజల క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు ఈ కూడికలో మీ ఆత్మకార్యం చెయ్యమని, నీ ప్రజలతో సూటిగా స్పష్టంగా మాట్లాడునట్లు మీ కృపాకార్యం చేయండి. క్రీస్తు ప్రభు పేర స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రస్తుతం మనం చాలా ప్రతికూలమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నాం. రాత్రి చెప్పాను ఈ మాట. ప్రస్తుతం మనల్ని ప్రతిఘటించే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. చెదురుమదురుగా అక్కడక్కడ ప్రమాదాలు కూడా దేవుని సేవకులకు, దేవుని ప్రజలకు సంభవిస్తున్న రోజుల్లో మనమున్నాం. ప్రతికూలతలు, ప్రతిఘటనలు, ప్రమాదాలు ఇవి దేవుని పిల్లల జీవితంలో బహు సర్వసాధారణమైన అనుభవాలు. మళ్ళీ చెప్తాను, ప్రతికూలతలు, ప్రతిఘటనలు, ప్రమాదాలు ఇవి దేవుని ప్రజల జీవితంలో బహు సర్వసాధారణమైన విషయాలు. ఎందుకనంటారా? యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే ఇలా చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. లోకములో మీకు శ్రమ కలుగుతుంది అని ఏ విధమైన మోమాటం కూడా లేకుండా తనను విశ్వసించి వెంబడిస్తున్న ప్రజలకు ప్రభు ప్రియులారా ముక్కుసూటిగానే చెప్పాడు. ఆయనేమి మసిపూసి మారడకాయ చెయ్యలా. నా దగ్గరకు రండి, స్వస్థతలే కలుగుతాయి. నా దగ్గరకు రండి, సంపదలే కలుగుతాయి. నా దగ్గరకు రండి, మీకు పేరు ప్రఖ్యాతులే వస్తాయి అని దొంగ మాటలు చెప్పలేదు ఆయన. అంటే అవన్నీ రావు అని కాదు ఉద్దేశం. అందుకొరకు నువ్వు యేసు ప్రభు దగ్గర రానక్కరలేదు. కనుక ప్రభువుని వెంబడించింది ఎందుకు అంటే, ఆయన దేవుడు గనక ఆయన విశ్వసించాలి, ఆయన వెంబడించమని పిలిచాడు గనక ఆయన వెంబడించాలి తప్ప ఏదో ఇస్తాడు అని చెప్పి రావడం అది చాలా దురుద్దేశం అన్నమాట. ఇలా చెప్తాను వినండి. మీ కోనసీమ ఈ అంబేద్కర్ జిల్లాలో కలెక్టర్ గారు ఉంటారు. కలెక్టర్ గారు రేషన్ కార్డు ఇప్పించారు కాబట్టి కలెక్టర్ గారు, ఇవ్వలేదు కాబట్టి నువ్వేం కలెక్టర్ అయ్యా అని చూడండి, మిమ్మల్ని మామ ఇంట్లో పెట్టేసి గజాలకు కట్టించేస్తాడు ఆ కలెక్టర్.
కలెక్టర్ గారు రేషన్ కార్డు ఇచ్చినా కలెక్టరే, రేషన్ కార్డు ఇవ్వకపోయినా కలెక్టరే. యేసు ప్రభు నీకు స్వస్థత కార్యం చేసినా దేవుడే, యేసు ప్రభు స్వస్థత కార్యం చెయ్యకపోయినా దేవుడే. యేసు ప్రభు నీకు సంపదలు ఇచ్చినా దేవుడే, యేసు ప్రభు నీకు సంపదలు ఇవ్వకపోయినా దేవుడే. ఆయన దేవుడు గనక దేవునిగా విశ్వసించు, ఆయన దేవుడు గనక దేవునిగా వెంబడించు. అంతేగాని స్వస్థతలు దొరుకుతాయి, సంపదలు దొరుకుతాయి అని చిల్లర భక్తిని చేసే చిల్లర క్రైస్తవులుగా జీవించడం అది చాలా దురదృష్టకరమైన అనుభవం. అందుకనే యేసు ప్రభువారు నా యొద్దకు రండి, స్వస్థత పనులు చేస్తా, నా యొద్దకు రండి, మీకు సంపదలు ఇస్తా అని మసిపూసి మారడకాయ చెయ్యలా. నేను ఏంటో మీరు ఎరిగి నా యందు విశ్వాసం ఉంచి మీరు నన్ను వెంబడిస్తున్నారు, అయితే లోకములో మీకు శ్రమ కలుగుతుంది అని మోమాటం లేకుండా చెప్పాడు. ఈ విషయం ఎరిగిన అపోస్తలుడైన పేతురు ఆయన కూడా ఇలా రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఇలా ఉంటుంది. 1 పేతురు 4:12, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీ కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపోకండి. శ్రమలు మనకు సర్వసాధారణమైనవి. నిజదేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాం, ఆయనను వెంబడిస్తున్నాము గనక మనకు శ్రమలు సర్వసాధారణంగానే వస్తాయి. కాబట్టి మీకేదైనా శ్రమలు సంభవించినప్పుడు ఏదో పెద్ద వింత జరిగినట్టుగా ఆశ్చర్యపోకండి, శ్రమలు సర్వసాధారణం అని చెప్పాడు. యేసయ్య అన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి. పేతురు అంటున్నాడు, లోకములో మీకు శ్రమ వచ్చినప్పుడు ఆశ్చర్యపోకండి. అపోస్తలుడైన పౌలు తిమోతిగా పత్రిక రాస్తూ ఏమన్నాడనంటే, చదువుతాను వినండి. పేతురు తిమోతికి రాసిన 2వ పత్రిక, ఇది పౌలు చెప్పిన మాట. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు అందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. పౌలు కూడా చెప్తున్నాడండి, యేసుక్రీస్తునందు సరైన భక్తితో జీవించాలి అని మనం అనుకుంటే మనం హింస పొందుతాము అని చెప్పాడు. అరే, ఇన్ని మాటలు ఇంత స్పష్టంగా శ్రమల వేదాంతాల గురించి మాట్లాడుతుంటే మనం ఏంటో యేసు ప్రభు ఎందుకు నమ్మావమ్మా అంటే జబ్బు తగ్గుతుందని, తరువాత ఆశ సమకూర్చబడుతుందని, పిల్లాడికి పెళ్లి చేయగలుగుతానని, పిల్లకి పిల్ల పుడుతుందని, ఈ శరీర సంబంధమైన తుచ్చమైన పనికి మాలిన నాశనమైపోయే వాటి కొరకే యేసు ప్రభు నమ్మినట్టుగా కొంతమంది ఉండడం చాలా దురదృష్టకరం. ఎక్కడో మనం విన్న సువార్త అది పెడదారి పట్టిన సువార్త మనం విన్నాం. ఎక్కడో మనం నేర్చుకున్న సువార్త మాటలు అవి మనల్ని పక్కదారి పట్టించే మాటలు విన్నాం. అందుచేతనే శ్రమ, పోరాటం, నిందలు, బాధలు, హింసలు ఇవన్నీ మనకు సంభవిస్తున్నప్పుడు ఏదో పెద్ద జరిగిపోయినట్టు మనం చాలా ఆశ్చర్యపడిపోయి అందులో నిలిచి ఉండి భక్తి చేయటం మనకు చేత కావడం లేదు. ఇంకా చెప్తాను వినండి. నా ప్రసంగం ఈ రాత్రి నేను చెప్పిందే. నేనేం చెప్పాను? ప్రతికూల సమయములలో క్రైస్తవ ప్రతిస్పందన ఎలా ఉండాలి. మీరు అభ్యంతరాలు పడకండి దేవుని విషయమై. అభ్యంతర పడకపోతే మీరు ధన్యులవుతారు. మీరు ఆయన విషయమై అభ్యంతర పడితే మీరు దౌర్భాగ్యులైపోతారు. అభ్యంతరాలు అందరికీ వస్తాయి, కానీ దేవుని ప్రత్యక్షతతో అభ్యంతరాలు తొలగించుకొని ప్రతికూలతలు ఛేదించుకొని బ్రతకాలి. అది నిన్న రాత్రి చెప్పిన నా ప్రసంగం. ఈరోజు రాత్రి ప్రతికూలమైన సమయములలో క్రైస్తవుడుగా నువ్వు ఎలాగ ప్రతిస్పందించాలి, క్రైస్తవుడుగా నీకు ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు ఎలాగ ప్రతిస్పందించాలి. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడన్న యేసయ్య చెప్పాడు, పేతురయ్య చెప్పాడు, అలాగనే పౌలు భక్తుడు కూడా చెప్పాడు. మరి ముగ్గురు సాక్షులు మన ముందు విషయాలు చెప్పిన తర్వాత కనుక శ్రమ, హింస, పోరాటం, అవమానం, నిందలు, బాధలు ఇవి దేవుని ప్రజలకు సర్వసాధారణమైన విషయాలు.
అయితే ఈ శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక 2 మార్గాల నుంచి వస్తాయి. 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద క్రైస్తవ సంఘం ఆరంభించబడినప్పుడు ఒకవైపు నుంచి శ్రమ, హింసా బాధలు వచ్చినాయి, మరోవైపు నుంచి శ్రమ, హింసా బాధలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తాను వినండి. 2000 సంవత్సరాల క్రిందట పెంతెకోస్తు పండగ రోజున యెరూషలేములో స్థాపించబడిన ఆ తొలి సంఘమునకు శ్రమ, పోరాటం, నిందలు, బాధలు, హింసలు, జైలు పాలవ్వడం ఇవన్నీ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒక మతము నుండి వచ్చాయి. ఆ మతం పేరు యోధా మతం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక మతం వలన క్రైస్తవ మార్గమునకు ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక మతం, ఆ రోజు యోధా మతం, మధ్యలో మరో మతం, ఇప్పుడొక మతం, రేపు మరో మతం. ఎందుకు అంటే మతానికి మార్గానికి పొసగదండి. మతానికి మార్గానికి పొసగదు. ఈ రెండు ఒక వరలో ఇమిడే కత్తులుగా ఒకదానికోటి విభేదించుకుంటాయి. ఎలానో చెప్పనా? మతం అంటది, హే మనుషులారా, ఎందులో మీకు దేవుడు దొరుకుతాడు అనుకుంటే అందులో వెతుక్కోండ్రా దేవుణ్ణి అని చెప్పేది మతం. కానీ మార్గం అంటది, ఒరే మనుషులారా, మీరు దేవుని వెతకలేరు, దేవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు నశించిన దానిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు అని చెబుతుంది మార్గం. మతమేమో దేవుని వెతుక్కోమంటుంది, మార్గమేమో దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడని చెప్తుంది. మళ్ళీ మతం అంటుంది, బాహ్య సంబంధమైన ఆచారాలు బాగా ఆచరించు, ఒళ్ళు కడుక్కో, బట్ట మార్చుకో, తలనాలు ఇచ్చుకో, తల నీలాలంటే జుత్తు నర్పించుకో, లేకపోతే దాన ధర్మాలు చెయ్యు అంటది. కానీ మార్గం ఏమంటుందంటే బాహ్య సంబంధమైన ఆచారాలు కాదు ప్రాముఖ్యం, నీ అంతరంగమందు సత్యమును దేవుడు కోరుతున్నాడు. నువ్వు అంతరంగమందు నువ్వు పరిశుద్ధతను కోరుతున్నాడు ఆయన, లోపల కడుక్కో అంటది. మతం చెప్పేది బయట కడుక్కో, మార్గము చెప్పేది లోపల కడుక్కో. అందుకనే మతపరులకు, మతస్థులకు ప్రియులారా, క్రైస్తవ మార్గములు ఉన్నవారంటే గిట్టదు. మార్గస్థులు అంటారు, మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు బయట మీరు మీ సమాధికి బాగా సున్నం కొట్టారు కానీ లోపల కుళ్ళుంది. మీరు గిన్నె బయటే తోముతారు కానీ అది లోపల దోపుతో, అజితేంద్రియంతో నిండి ఉంటుంది. కనుక ముందు లోపల బాగు చేయండి, తర్వాత బయట బాగవుదురు కానీ అని చెప్పేది మార్గం. అది ఆత్మీయత. గమనిస్తున్నారా? మతమేమో దేవుని వెతుక్కోమంటుంది, మార్గమేమో దేవుడు వెతుకుంటూ వచ్చాడంటుంది. మతమేమో బాహ్యాచారాలకు ప్రాధాన్యత ఇచ్చింది, మార్గమేమో అంతరంగమందు పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చింది. మతస్థులు వారి మతాచారాలు చేసుకున్నప్పుడు అహంకారులుగా, గర్విష్ఠులుగా ఉంటారు. కానీ మార్గమందున్న వారు ఎంత భక్తి చేసినా మేము ఏదైనా చేయగలిగామంటే ఆయన కృపచేత చేయగలిగామని దీన మనసుతో బ్రతుకుతారు. అహంకారులకు, దీన మనసులకు పొసగదండి. మతస్థులు ఎప్పుడూ అహంకారులే, మార్గస్థులు ఎప్పుడూ దీన మనసు గలవారే. మతస్థులు ఎప్పుడు బాహ్యాచారాలకు ప్రాధాన్యత ఇచ్చేవారే, మార్గస్థులు ఎప్పుడు అంతరంగమందు పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చేవారే. మతస్థులు ఎప్పుడు దేవుని వెతుక్కునేవారే, కానీ మార్గస్థులు దేవుడు వెతుక్కుని వచ్చినాడు మమ్మల్ని అని యేసును నమ్మిన వారే. చూసారా ఈ రెండింటికి ఎంత వ్యత్యాసం ఉందో? అందుకే మతానికి మార్గానికి పొసగడం లేదు. మతం ఎప్పుడు మార్గస్థులని అది ఇబ్బందుల పాలు చేస్తూనే ఉంది. ఆ రోజున యోధా మతం, కాల ప్రవాహంలో మరెన్నో మతాలు, ఈ రోజున మరొక మతం, రేపు మరొక మతం. మతము నుంచి శ్రమ, హింస, పోరాటం, నిందలు, బాధలు, జైళ్ళు వస్తున్నాయి. మరోవైపు నుంచి కూడా అవే వస్తున్నాయి. ఏమిటి మరోవైపు నుంచి అంటే ప్రభుత్వం వైపు నుంచి. ఏం ప్రభుత్వం? ఆ రోజున రోమా ప్రభుత్వం, ఆ రోజున రోమా ప్రభుత్వం, మధ్యలో ఎన్నో ప్రభుత్వాలు, ఈనాడున మరో ప్రభుత్వం, రేపు మరో ప్రభుత్వం. కారణం ఏంటో తెలుసా అండి? ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా అందులో కొన్ని అక్రమాలు జరుగుతుంటాయి.
అందులో కొన్ని అన్యాయాలు కనబడతాయి, అందులో కొంత అవినీతి కనబడుతుంది. సంఘం ఇవన్నీ చూసుకొని నోటికి ప్లాస్టర్ వేసుకొని ఉండలేదు. అయ్యో అక్రమం చెయ్యువారులారా రిపెంట్, మారు మనసు పొందండి. ఏ అన్యాయస్తులారా మీరు మారు మనసు పొందండి. ఓ అవినీతి పరులారా మీరు మారు మనసు పొందండి, లేదా దేవుని ఉగ్రతకు మీరు లోనైపోతారు. దేవుడు ప్రేమిస్తున్నాడు, మారండి 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 అంటుంది. అది ప్రభుత్వాలకు నచ్చదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతావా అని చెప్పి ఏదోలాగా నిన్ను ఇరిగించి జైల్లో పెట్టి నీ మక్కలిరిగేలా కొడతారు వాళ్ళు. ఆ కారణం చేత ప్రభుత్వం వైపు నుంచి కూడా శ్రమలు, పోరాటాలు, నిందలు, బాధలు, అలాగనే చెరసాల, హింస క్రైస్తవ సంఘానికి 2000 సంవత్సరాలుగా వస్తూనే ఉంది. 2000 సంవత్సరాలుగా ఈ పరిస్థితులు వస్తూనే ఉన్నాయి. నా ప్రియ సోదరి స్నేహితులారా, ఒకవైపు మతం, మరోవైపు ప్రభుత్వం. అప్పుడొకటి, అప్పుడొకటి, ఇప్పుడొకటి, ఇప్పుడొకటి, రేపొకటి, మాపొకటి, ఇవి ఉండనే ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితుల మధ్య ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మనల్ని ప్రతిఘటించే వాళ్ళు మనకు విరోధంగా లేచినప్పుడు, అడప తడప అక్కడక్కడ మనకు ప్రమాదాలు సంభవిస్తున్నప్పుడు క్రైస్తవుడుగా మనం ఎలాగ రియాక్ట్ అవ్వాలి? క్రైస్తవులంగా ఆత్మానుసారంగా మనం ఎలాగ తిరిగి ప్రతిస్పందించాలి? దూషించిన వాళ్ళని బదులు దూషిద్దామా? శ్రమ పెట్టినటువంటి వారిని బెదిరించుదామా? లేక హింసించిన వారిని దేవునికి అప్పగించుదామా? ఇది కాదే క్రైస్తవ విధానం. క్రైస్తవ విధానం ఎట్లుండాలి అనంటే, దూషించిన వారిని బదులు దూషింపక, శ్రమ పెట్టిన వారిని తిరిగి బెదిరించక, న్యాయముగా తీర్పు తీర్చే ఆ దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలట. ఎదుటోడిని అప్పగించడం కాదు, మనల్ని మనం అప్పగించుకోవడం నేర్చుకోవాలి. 1 పేతురు 2వ అధ్యాయం చూడండి 23వ వచనంలో, నీ ప్రభు మన పాప శాపాల కొరకై సిలువలో వేలాడి చనిపోయిన యేసు ప్రభు ఎలా బ్రతికాడో చూడండి, చదువుతాను. 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనం, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. దూషించిన వాళ్ళని బదులు దూషించలా, శ్రమ పెట్టిన వాడిని బెదిరించలా, న్యాయముగా తీర్పు తెచ్చే దేవునికి ఎదుటి వారిని అప్పగించలా, తను తానే అప్పగించుకున్నాడు. ఆయన మాదిరిని అనుసరించడమే క్రైస్తవ జీవితం. ఆయన మాదిరి మిగిల్చి వెళ్ళిపోయాడంట. ఇక్కడే రాసింది చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం ఇలా ఉంది. 1 పేతురు 2:21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తు మాదిరిని అనుసరించువాడు. దూషించిన వాళ్ళని బదులు దూషించొద్దు, శ్రమ పెట్టిన వారిని ఎవరిని తిరిగి బెదిరించవద్దు, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి మనం అప్పగించుకుందాం, ఇతరులను అప్పగించొద్దు. ఇది కదా క్రిస్టియన్ రియాక్షన్. కానీ నేటి క్రైస్తవ్యం ఈ వాక్యాలు, ఈ విలువలు, ఈ యేసు ప్రభు మనకు నేర్పించిన విధానం ఇవన్నీ వదిలిపెట్టేశామా అనిపిస్తుంది. అవును, ప్రతికూలతలు వస్తున్నాయి. అవును, మనల్ని ప్రతిఘటించే వాళ్ళు లేచారు. అవును, మనకు అక్కడక్కడ ప్రమాదాలు వస్తున్నాయి. తొడకొడుతున్నాం ఎందుకని? మీసము నిమురుతున్నాం ఎందుకని? రండిరా అని పిలుస్తున్నాం ఎందుకని? తేల్చేసుకుందాం అని అరుస్తున్నాం ఎందుకని? ఇది క్రిస్టియన్ రియాక్షన్ ఏనంటావా? ఎంతకాలం అండి చేతకానంలాగా చేతులు కట్టుకుని ఉంటామండి? తిరగబడదాం. మరి యేసు ప్రభు కంటే నువ్వు గొప్పోడువేమో, ఈ గొప్ప సూత్రం మాకు కొత్తగా నేర్పిస్తున్నావు. తిరగబడదాము రండి, దూషిద్దాము రండి, బెదిరిద్దాము రండి, చంపుదాము రండి, చచ్చిపోదాము రండి. ప్రియులారా, చాలా విచారం అనిపిస్తుంది. ఇదేనా క్రిస్టియన్ రియాక్షన్? మనం స్పందించవలసిన తీరు ఇదేనా? కనుక ప్రతికూలతలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి.
ప్రతిఘటించేవారు అప్పుడు లేచారు, ఇప్పుడు లేచారు, ఎప్పుడు లేస్తారు. ప్రమాదాలు అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, తర్వాత కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ ఎలాగ రియాక్ట్ అవ్వాలి, ఎలాగ ప్రతిస్పందించాలి అనేది నేర్చుకోకుండా బ్రతుకుతున్న క్రైస్తవ్యం మన మట్టుకు మనకు అన్నీ అయిపోతాయి. కానీ మన కడుపున పుట్టిన మన పిల్లలు, వారు కడుపున పుట్టిన పిల్లలు, వారు కడుపున పుట్టిన పిల్లలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో భక్తి చేసుకుంటూ 10 మంది నరకము నుంచి తప్పించి సేవ ఈ భూమి జరిగించాలనుకుంటే ఈ రోజు నువ్వు సరిగా రియాక్ట్ అవ్వడం రావాలి. క్రైస్తవ సేవ, క్రైస్తవ జీవితాలు నీతోనే సమాధైపోకూడదు. నీ వెనుక వస్తున్న నీ పిల్లల కొరకు ఈ భక్తి నిలపాలి. ఈ రాష్ట్రంలో నశించిపోతున్న అనేకులను దేవుని రాజ్యములోనికి తీసుకుని రావాలి. ఎంతో పని ఉంది మన మీద. కానీ ఈ రోజున సరిగా స్పందించడం రాక మనమే కీడు తెచ్చిపెడుతున్నామా అని అనిపిస్తుంది. సరే ప్రియులారా, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఎలాగ ప్రతిస్పందించాలో మీకు నేర్పించడం కొరకు, మీకు సందేశం చెప్పడం కొరకు 46వ కీర్తన చదివించాను. ఆ 46వ కీర్తన నుంచి నేను మీతో చెప్పబోతున్నాను. వినండి సావధానంగా. 46వ కీర్తనకు బైబిల్లో 5 అధ్యాయాలలో నేపథ్యం రాసింది. వరుసగా చెప్తాను. ఇప్పుడు 5 అధ్యాయాలు మనమే చదవలేము, కానీ మీ ధ్యానం కొరకు ఉపయోగపడతాయని నేను చెప్తున్నాను. 46వ కీర్తనకు నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ రాజులు 2వ గ్రంథం 18, 19 అధ్యాయాల్లో ఉంది. ఈ 2 అధ్యాయాల్లో. తర్వాత 46వ కీర్తనకు నేపథ్యం 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయంలో ఉంది. ఇప్పటికి 3 అధ్యాయాలు. 46వ కీర్తనకు నేపథ్యం యెషయా గ్రంథం 36, 37లో రాసి ఉంది. అవి ఒక 2 అధ్యాయాలు. మెట్టుకు 46వ కీర్తనను మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఈ 5 అధ్యాయాల్లో ఏమి రాసిందో మనకు తెలియాల్సి ఉంది. సరే, అవన్నీ ఇప్పుడు చదువుకుంటూ కూర్చోలేంగా. ఈ ప్రసంగ సభలో నేను వివరాలు ఇస్తాను, మనసు పెట్టి వినండి. యెరూషలేమును ముఖ్యపట్నంగా చేసుకుని యూదులను ఏలుబడి చేస్తున్న మంచి రాజులలో ఒక మంచి రాజు, ఆయన పేరు హిజ్కియా. ఆయన రాజుగా ఉన్న దినములవి. ఆయన పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు దేశం ఒక స్వర్ణయుగం లాగా ఉంది. ఆ దేశమునకు ఒక స్వర్ణయుగమే వచ్చినట్టు ఉంది. యుద్ధములు లేవు, వర్షాలు బాగా పడుతున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, ప్రజలు సుఖముగా బ్రతుకుతున్నారు, ప్రజలు నెమ్మదిగా బ్రతుకుతున్నారు. చాలా సంతోషం. అయితే అతని పాలనలోనే ఒకసారి అష్షూరు రాజైన సన్హరీబు యెరూషలేము మీదకు దండెత్తి వచ్చాడు. తన సైన్యమంతటిని యెరూషలేము చుట్టూ మోహరింపజేశాడు. అతగాడికి యోధా భాష రాదు కాబట్టి తన సేనాధిపతి అయిన రబ్షాకేకు యోధా భాష వచ్చు గనక ఆ రబ్షాకే ద్వారా కొన్ని మాటలు వినిపిస్తున్నాడు. ఏం వినిపించాడు ప్రజలకి? ఏ యూదులారా, మీ దేవుడైన యెహోవాని బట్టి మీరు మోసపోకండి, మా చేతిలోంచి ఎవడూ మిమ్మల్ని కాపాడలేడు అన్నాడు. మీ రాజు అయిన హిజ్కియా చెప్పిన మాటను బట్టి మీరు మోసపోకండి, మీ రాజు దేవుని బట్టి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీరు మీ రాజు మాట వినకండి. మీరు తవ్వుకున్న బావుల దగ్గర మీరు నీళ్లు తాగి బ్రతకాలి అనుకుంటే ముందు మాకు లొంగిపోండి, మాతో సంధి చేసుకోండి. మీ అంజూరపు తోటలకు వచ్చి మీ అంజూర పళ్ళు తినాలి అనుకుంటే మాకు లొంగిపోండి, మాతో సంధి చేసుకోండి. మీ ద్రాక్ష తోటలకు వచ్చి మీ ద్రాక్ష పళ్ళు తినాలనుకుంటే మాకు లొంగిపోండి, మాతో సంధి చేసుకోండి, లేకపోతే చస్తారు మీరు. ప్రియులారా, రబ్షా యొక్క రంకెలు విని, రబ్షాకే అరిచిన ఈ రంకెలు విని ఏమి చెయ్యాలో దిక్కు తోచలేదు ఆనాటి దేవుని ప్రజలకు. హిజ్కియా ఆ మాటలు విన్న తరువాత, ఒరే బాబు, దేవుని మందిరానికి వెళ్ళండి,
దైవజనుడైన యెషయా అక్కడ ప్రార్థన చేస్తాడు కదా, ఆయనకి వచ్చిన సమస్య చెప్పండి, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఏదో పరిష్కార మార్గం చూపిస్తాడు అని అంటే, వారు హిజ్కియా దగ్గరకు వచ్చి చెప్పారు, అయ్యా మన దేశమునికి పరిస్థితి వచ్చింది, దేవునికి ప్రార్థించు, దేవుడిచ్చే వర్తమానం చెప్పు అంటే, దైవజనుడైన యెషయా భక్తుడు మంచిగా ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు యెషయాకు ఒక సందేశం వినిపించాడు. ఆ సందేశం ఏమండి యెషయా హిజ్కియా వరకు పంపించినాడు. ఏమిటా సందేశం అంటే, రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 30వ వచనం. మీకు అర్థమయ్యేలాగా సావధానంగా ఇంత పెద్ద సందేశాన్ని నేను చిన్నగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఏమిటుంది సందేశములో అంటే, యోధా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికెదిగి ఫలించును అన్నాడు. దేవుడు చెప్పాడట, యెషయా నా ప్రజల కిందికి వేరు తన్నుతారయ్యా, వారు మీదికి ఎదిగి ఫలిస్తారయ్యా, వారు నాశనం అవ్వరని చెప్పు అన్నాడు. ఆ సందేశం ఇప్పుడు హిజ్కియా వరకు వచ్చింది. ఏమిటా సందేశం అంటే, టేక్ రూట్ డౌన్వర్డ్, బియర్ ఫ్రూట్ అప్వర్డ్. మీరు క్రిందికి వేరు తన్నుతారు, మీరు మీదికి ఎదిగి ఫలిస్తారు అన్నాడు. ఎప్పుడైతే హిజ్కియా ఆ సందేశం విన్నాడో, కోరహ్ కుమారులను ఏమండి జతగా తీసుకొని శత్రువులు చుట్టుముట్టి ఉంటున్నప్పుడే, యెరూషలేము చుట్టూ శత్రువులు చుట్టుముట్టి ఉన్నప్పుడే భలే అద్భుతమైన స్తుతి పాట పాడుకున్నారండి. ఆ పాటే ఈరోజు మన ధ్యానం కొరకు చదివిన 46వ కీర్తన. వారికి ప్రతికూలత వచ్చింది, వారు ప్రతిఘటించబడుతున్నారు, వారు ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నారు. వారు పాడుతూ ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎలాగ రియాక్ట్ అవుదామని వారు చెప్పుకున్నారో అదే మీతో చెప్పి నా ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. రండి ప్రియులారా, ఎలాగ రెస్పాండ్ అవుదామనుకున్నారు? 46వ కీర్తన 3వ వచనం చివరి లైన్ ఇలా రాసి ఉంది. 46వ కీర్తన 3వ వచనం చివరి లైన్లో, మనము భయపడము, మనము భయపడము, డోంట్ ఫియర్. ఇప్పుడే ఎవరో కొయ్యరు బిడ్డలు పాడారు, నేను వచ్చేసరికి ఆ పాటే పాడుతున్నారు, భయపడవద్దు, డోంట్ ఫియర్. ఇది ఒక మాట. ఎందుకు భయపడొద్దు అని పాడుకున్నారో, వాళ్ళ భయానికి కారణాలేంటో, వాళ్ళు భయపడొద్దని వారు కలిగిన అభయం ఏంటో తర్వాత వివరిస్తాను. కానీ మొదటి మాట ఏంటనంటే, డోంట్ ఫియర్, మీరు భయపడవద్దు. ప్రతికూలతలు వచ్చాయి, భయపడవద్దు. ప్రతిఘటించే వాళ్ళు లేచారు, భయపడవద్దు. ప్రమాదాలు జరుగుతున్నాయి, మీరు భయపడవద్దు. నెంబర్ 2, రెండోది ఏం పాడుకుంటున్నారంటే, 46వ కీర్తన 4వ వచనంలో, మనకొక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. మనకొక నది కలదు, నది నీళ్లు తాగి బ్రతుకుదాం. బావుల దగ్గర వెళ్ళలేకపోయినా పర్వాలేదు, కాబట్టి మీరు సోలిపోవద్దు. డోంట్ ఫెయింట్, మీరు సోలిపోవలసిన పని లేదు, సోలిపోవద్దు అని పాడుకున్నారు. ఇది 2. దాని వెనకాలన్న సందేశం ఏంటో తరువాత వివరిస్తాను. భయపడవద్దు, సోలిపోవద్దు. డోంట్ ఫియర్, డోంట్ ఫెయింట్. 2. 3వ విషయం చెప్తాను చూడండి. 10వ వచనంలో, ఓరకుండుడి, నేనే దేవుడు నన్ను తెలుసుకొనుండి. ఓరకుండుడంటే తొందరపడవద్దు అంటున్నాడు. డోంట్ ఫ్రెట్. మీరు తొందరపడి ఏది పడుతుంది మాట్లాడకండి, మీరు తొందరపడి ఏది పడితే చెయ్యకండి, మీరు ఓరక ఉండండి. ఇందాక పిల్లలు పాడిన పాటలో ఉన్నమాట అదే, ఓరక నిలిచి ఉండండి. ఈ 3 నేను రాత్రి వివరిస్తాను, సావధానంగా వినండి. భయపడవద్దు, సోలిపోవద్దు, తొందరపడవద్దు. అదే నా సందేశంలో కీలకమైన మాటలు వినండి. డోంట్ ఫియర్, డోంట్ ఫెయింట్, డోంట్ ఫ్రెట్. ఈ 3 మాటలే ఉన్నాయి ఇందులో. ఈ 3 మాటలు చుట్టూ శత్రువులు ఉంటుండగా వారు స్తుతించి పాడుకుంటున్నారు. ఎందుకు పాడుతున్నారంటే, మా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మీ కిందకి వేరు తన్నుతామట, మీ మీదికి ఎదిగి ఫలిస్తామట, మేము నాశనం కాము. అశ్షూరు రాజైన సన్హరీబు
వాడు సేనాధిపతి అయిన రబ్షాకే మమ్మల్ని నాశనం చేసేస్తామని అరుస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని కృంగదీస్తున్నారు, మేము హడిలిపోయేలా చేస్తున్నారు. కానీ మా దేవుడిచ్చాడు మాకొక మాట, యోధా వంశములో తప్పించుకున్న శేషం క్రిందికి వేరు తన్నుతారు, మీదికి దిగి ఫలిస్తారు అన్నాడు. మేము నాశనం కాము, మేము నాశనం కాము. అందుకే స్తుతించండి రా బాబు అంటే వారు స్తుతులు చెల్లిస్తూ పాడుతుంటున్నారు. భయపడవద్దు, సోలిపోవద్దు, తొందరపడవద్దు. భయపడవద్దు, సోలిపోవద్దు, తొందరపడవద్దు. భయపడవద్దు, సోలిపోవద్దు, తొందరపడవద్దు. ఇప్పుడు ఒక్కొక్క మాట వివరిస్తాను వినండి. భయపడవద్దు. ఏమొచ్చిందని భయపడొద్దని పాడుకుంటున్నారు. రండి ప్రియులారా, 46వ కీర్తన మొదటి వచనంలో 46వ కీర్తన మొదటి వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఎందుకు భయపడవద్దని పాడుకున్నారంటే వాళ్ళకి ఆపత్కాలం వచ్చిందంట. ఆపత్కాలం అంటే ఒక 50 మంది మాత్రమే పట్టే ఒక చిన్న గదిలోనికి 150 మందిని కుక్కి తలుపు బిగించేస్తే లోపల ఏమవుతారో వాళ్ళు, అది అన్నమాట ఆపత్కాలం అంటే. ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. మనకు ఆపత్కాలం వచ్చింది, మన ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాము, ఏమి చెయ్యాలో మనకు తెలియటం లేదు. ఎందుకనంటే లోపలున్నామా, దాహానికి ఆకలిగా చచ్చిపోయేలాగున్నాం. పోని మన బావుల దగ్గరికి వెళదామనుకుంటే అక్కడేమో సైన్యం ఉంది, శత్రు సైన్యం ఉంది. మన ద్రాక్ష తోటల్లోనికి, మన అంజూరపు తోటలోకి వెళదామనుకుంటే అక్కడ కూడా శత్రువులు ఉన్నారు. అదే రబ్షాకే అరిచింది. చదువుతాను చూడండి వాడు అరుపు. రాజులు రెండో గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరించొద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చినట్లయితే మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును, తన అంజూర చెట్టు ఫలమును తినుచు, తన బావి నీళ్లు త్రాగుచూ ఉండెను. మీకు తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. లోపల ఉండిపోదామా, ఆకలితో దప్పికతో చచ్చిపోవాలి. పోని బయటికి వెళదామా, అక్కడ శత్రువుల చేతులు చచ్చిపోవాలి. ఏమి చెయ్యాలో తెలియని దిక్కుతోతని పరిస్థితి. చాలామంది వ్యక్తిగత జీవితాల్లో, చాలామంది కుటుంబ జీవితాల్లో, చాలా సంఘాలలో ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితులు వస్తుంటాయి. ఏమి చెయ్యాలో తెలియదు, ఏమి నిర్ణయం చెయ్యాలో తెలియదు. పరిస్థితులు మనల్ని ఉక్కిరి బిక్కిరిని చేసి పడేస్తున్నాయి. అవి వస్తాయి, కానీ భయపడవద్దు. ఎందుకు భయపడొద్దని పాడారో తర్వాత చెప్తాను. నెంబర్ 2, రెండో సంగతి చూడండి. 46వ కీర్తనలో రెండో మాట, 46వ కీర్తన 2వ చరణంలో, కావున భూమి మార్పు నొందినను అని రాసి ఉంది. భూమి మార్పు నొందడం ఏంటండి? భూమి ఎప్పుడైనా మారిపోతుందా? తన చుట్టూ తాను తిరిగే భూమి, సూర్యుని చుట్టూ తిరిగే భూమి మారిపోతుందా? ఏమిటి ఈ పద్యకావ్యం యొక్క అర్థం? నేను చూపిస్తాను చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను వినండి, తెలిసిపోతుంది మీకు. 36వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సెనహరీబు యోధా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనెను. హిజ్కియా రాజు పరిపాలనలో 13 సంవత్సరాలు సుభిక్షంగా బతికాం, సుఖముతో బ్రతికాం, నెమ్మదితో బ్రతికాం. కానీ 14వ సంవత్సరం వచ్చేసరికి మార్పు కనబడుతుంది. ఇదివరకు ఉన్నట్టుగా లేదు, మారిపోయినాయి పరిస్థితులు. వీళ్ళు ఏమని పాడుకుంటున్నారంటే, భూమి మార్పు నొందినను అంటే పరిస్థితులు మారిపోయినను భయపడొద్దు. ఈ రోజు నేటి క్రైస్తవ్యానికి ఈ మాట భలే వర్తిస్తుందండి. ఎందుకో చెప్పనా? ఒక 30-40 సంవత్సరాల కిందట కోనసీమలో భక్తి చేసిన వాళ్ళ ఆ పరిస్థితులు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ తరములో మనకు సంభవిస్తున్న పరిస్థితులు, సంఘాల్లో జరుగుతున్న పరిస్థితులు చూడండి. పరిస్థితులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రియులారా,
నేను పరిచర్య చేస్తున్న స్థలంలో 32 సంవత్సరాలు ఆరంభంలో బోల్డని శ్రమలు వచ్చినాయి, కానీ క్రమేపీ మేమేంటో అర్థం చేసుకున్న మా తోటి హైందవ మిత్రులు మాతో చాలా చక్కని బాంధవ్యంతో ఉండేవాళ్ళు. వాళ్ళ శుభకార్యాలకు రమ్మని పిలిచేవాళ్ళు. చర్చిలో మేము చేసే కార్యక్రమాలకు వచ్చి మాతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో, సుమారు 5 సంవత్సరాల నుంచి పరిస్థితులు మారిపోతూ ఉంటే ఈ రోజున మనతో కలిసి ఉండడానికి ఇష్టం లేని పరిస్థితులు వచ్చేసినాయి. అదేంటండి, కనబడితే అయ్యా నమస్కారం, పాస్టర్ గారు బాగున్నారా అని పలకరించే వాళ్ళు ఈ రోజున ముఖం చాటేసుకుని వెళ్ళిపోతున్నారేంటి? మా పరిచర్యలో క్రైస్తవ సంఘం ప్రతి వీధికి మేలు చేసింది. ఆ వీధిలో వాళ్ళు మంచినీళ్ళు తాగుతున్నారంటే బోర్వెల్ వేయించింది సంఘమే. ఒక ఊరు కాలిపోయిందంటే దానికి రేకులు ఇచ్చి మళ్ళీ కట్టడానికి డబ్బు పెట్టి అక్కడికి వెళ్ళి పనిచేసింది ఎవరంటే క్రైస్తవ సంఘమే. ఒక ప్రాంతం మీదకి వరదలు వచ్చి ఇల్లులు మునిగిపోయినాయి, అయ్యో ఏమీ లేకుండా అయిపోయారంటే ఆ వరద బాధలు సాయం చేసింది క్రైస్తవ సంఘమే. ఇన్ని చక్కని సేవలు పొందిన సమాజం మమ్మల్ని గౌరవిస్తూ మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నవారు ఈ 4-5 సంవత్సరాలు ఎవడు తిరగబడేసరికి మారిపోయారు. పరిస్థితులు మారిపోయినాయి. కారణం, వారి మతం మీద వ్యతిరేకించే వాళ్ళం అనుకునే దుస్థితి వచ్చేసింది. వాళ్ళ మత మార్గాల్ని మనం ద్వేషించే మనుషులు అనుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ప్రేమిస్తున్నామని అర్థం కాని రోజులు చేంజెస్ వచ్చేసినాయి. 13 సంవత్సరాలు ఎంతో క్షేమంగా ఉన్నాం. ఈ 14వ సంవత్సరం అసలు పరిస్థితులు మారిపోయినాయి. భూమి మార్పు నొందినను అంటే అదే అర్థం. మనకు ట్రబుల్స్ వచ్చాయి, భయపడవద్దు. చేంజెస్ వచ్చాయి, భయపడవద్దు. ఆపత్కాలం వచ్చింది, భయపడిపోకండి. పరిస్థితులు మారిపోయినాయి, భయపడవద్దు. ఇంకా భయపడవద్దని ఎందుకు పాడుతున్నారో చెప్తాను చూడండి. 46వ కీర్తన 2వ వచనంలో ఇంకా రాసి ఉంది ఇలాగా, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. నడి సముద్రాల్లో పర్వతములు మునగడం ఏంటండి? ఏంటి వీళ్ళు పాడుకున్న పాట యొక్క తాత్పర్యం చెప్తాను వినండి. బైబిల్ నడి సముద్రాన్ని దేంతో పోల్చిందో చదువుతాను వినండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. యెషయా 57:20. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలముల బురదను మైలును పైకి వేయును. భక్తిహీనుల్ని దేవుడు సముద్రాలతో పోల్చాడు. సముద్రం ఎలాగైతే బురద మైల బయటికి వెళ్ళగక్కుతుందో భక్తిహీనులు బురదను మైలును అలాగే వెళ్ళగక్కుతారట. మరి పర్వతాలు సముద్రంలో మునిగిపోవడం అంటే, పర్వతాలంటే ఏంటండి అర్థం? చూపిస్తాను చూడండి. 125వ కీర్తన 2వ వచనంలో ఇలా రాసి ఉంది. 125:2 చూడండి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. ఏమిటి దీని అర్థం? యెరూషలేము చుట్టూ పర్వతాలున్నాయి. ఆ పర్వతాలే ఏమంటే యెరూషలేము ఒక భద్రతనిచ్చేవి. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అవే భారతదేశానికి ఉత్తరాన మనకు భద్రత. కానీ అది కూడా దాటుకుంటూ వచ్చి పాకిస్తానీ వాళ్ళు ఏదేదో చేస్తున్నారని మన సైన్యాన్ని, చాలా పటిష్టమైన సైన్యాన్ని మన దేశం ఉంచింది ఉత్తరాన. కానీ పర్వతాలు మనకు భద్రతనిస్తాయి. మరి యెరూషలేము చుట్టూ ఉన్న పర్వతాలు యెరూషలేముగా భద్రతనిస్తే ఈ రోజున ఏమైపోయిందో తెలుసా? ఆ పర్వతాలన్నీ భక్తిహీనులైన సముద్రం వంటి వారైన అశూరియులతో నిండిపోయినాయి. ఏ పర్వతాలైతే భద్రతనిస్తాయని అనుకున్నామో ఆ పర్వతాలే శత్రువులతో నిండిపోయినాయి. భద్రత లేదు, ఇన్సెక్యూరిటీ వచ్చేసింది, ట్రబుల్స్ వచ్చాయి, ఉక్కిరి అయిపోతున్నాం. చేంజెస్ వచ్చాయి, ఏం చేయాలో తెలియటం లేదు. వింటున్నారా? అభద్రతాభావం వచ్చేసింది. ఈ రోజున ఎవరి దగ్గరికి వెళ్తే క్రైస్తవులకు భద్రత ఉందో అర్థం కావడం లేదు.
ఎవరి దగ్గరికి వెళ్ళి మా క్రైస్తవ సంఘం మా సేవలను కాపాడండి అయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా అని ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం? ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనం మొర్ర పెట్టుకుందాం? ఏ పోలీసు వారి ముందుకెళ్ళి మనం మొర్ర పెట్టుకుందాం? ఆరుస్తారా తీరుస్తారా ఈ రోజుల్లో అన్నట్టుగా పరిస్థితులు వస్తున్నాయి. క్రైస్తవులు అభద్రతా భావంలోకి వెళ్ళిపోతున్నాం. అభద్రతా భావంలోనికి వెళ్ళిపోతున్నాం. నో సెక్యూరిటీ. మనము ఎరిగిన విశ్వాసాన్ని ఏమండి నమ్మి దాన్ని వెంబడించి జీవితాలు మార్చుకొని బ్రతుకుదామనుకుంటే చాలా ఇన్సెక్యూర్ కండిషన్స్ వచ్చేసినాయి. కానీ హిజ్కియా ఆ రోజున కోర కుమారులు ఏమని పాడుతున్నారంటే, ఆపత్కాలం వచ్చింది, భయపడకండి. పరిస్థితులు మారిపోయినాయి, భయపడకండి. మనకు భద్రత లేదు, కాపుదల లేదు, అయినా భయపడకండి. ఎందుకు భయపడొద్దంటే మనకు నమ్ముకోదగిన సహాయకుడు ఉన్నాడు. మనకు నమ్ముకోదగిన సహాయకుడు ఉన్నాడు. ఆయన మరెవరో కాదు, దేవుడు. ప్రియులారా, మనం నమ్మిన దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురు వ్యక్తులుగా తను తాను సాక్షాత్కరించుకున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. చూపిస్తాను చూడండి ప్రియులారా. 54వ కీర్తన 4వ వచనం. ఎవరి తండ్రి అయిన దేవుడు? 54:4 చూడండి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ద గాడ్ ద ఫాదర్ ఈజ్ ఏ హెల్పర్. తండ్రి అయిన దేవుడు ఒక సహాయకుడుగా ఉండి పనిచేస్తాడట. ఆయన సహాయకుడే. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట ఏమిటి? చదువుతాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంది. హెబ్రీ 13:6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు. ప్రభువు సహాయకుడండి. యేసు ప్రభు కూడా సహాయం చేసేవాడే. మరి పరిశుద్ధాత్మ దేవుని మాట ఏంటంటారు? చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు సహాయకుడే. ప్రభువైన యేసుక్రీస్తు సహాయకుడే. తండ్రైన దేవుడు సహాయకుడే. అటువంటి సహాయం చేసేవాడు మనకున్నాడు గనక ఆపత్కాలం వచ్చిందని భయపడిపోకండి. పరిస్థితులు మారిపోయినాయని భయపడిపోకండి. అభద్రతా భావంలో పడ్డామని భయపడకండి. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ప్రియులారా, దేవుడు తన ప్రజలను కలుసుకున్న ప్రతిసారి ఆయన నోట నుండి వచ్చే మాట ఏంటో తెలుసా? ధైర్యం తెచ్చుకోండి. బీ బోల్డ్, బీ బోల్డ్. ధైర్యంగా ఉండండి, మీరు భయపడకండి మీరు అని సెలవిచ్చిన వాడు ఆయన. కనుక ప్రియులారా, చుట్టూ శత్రువులు చుట్టుముట్టి ఉన్నప్పుడే మన ఆపత్కాలంలో ఉన్న మాట నిజమే. మనకు పరిస్థితులు మారిపోయినా నిజమే, మన కాపుదల లేదు నిజమే. కానీ ధైర్యం తెచ్చుకుని బ్రతుకుదాం. భయపడకండి, భయపడకండి, భయపడకండి అని వారు పాడుకున్నారు. ఇప్పుడు నేరుగా ఆ మాటలన్నీ నీ వరకు తీసుకుని వస్తాను. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు, భయపడిపోతున్నావు ఎందుకు? నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు చేసినాయి, భయపడిపోతున్నావు ఎందుకు? నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో కాపుదల భద్రత లేని పరిస్థితులు వచ్చినాయి, భయపడిపోతున్నావు ఎందుకు? నువ్వు నమ్ముకున్న దేవుడు సహాయకుడు కాడా? ఆయన నువ్వు ఇంకా నమ్ముకోలేదా? ఆయన నీకు దేవుడైనా, ఆయన నీకు ప్రభువేనా, ఆయన నీకు ఆదరించే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడైనా ఆయన ఉన్నాడా నీకు? లేకపోతే లేడు అన్నట్టుగా బ్రతుకుతున్నావా? భయపడుతున్నారు ఎందుకు? ధైర్యం తెచ్చుకోండి అని పాడుకున్నారు. కనుక ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రతిఘటించే వాళ్ళు లేచిన రోజుల్లో, ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పుడు డోంట్ బి ప్యానిక్, మీరు భయపడిపోకండి. నేను ఈ మధ్య ఏమండి పాడేరు ఆ ప్రాంతాల్లో కొంతమంది సేవకులు ఇలా అంటే మరి ఎంత బతుకుతున్నారా అనిపించింది.
ఒక తమ్ముడు అంటాడు, అన్నా అంత పెద్ద ఆయన, పేరున్న ఆయన, పలుకుబడున్న ఆయన, ఎక్కువ పైసలున్న ఆయన, ఆయనకే అలాంటి పరిస్థితులు జరిగితే, న్యాయం జరగకపోతే మా బోటోలు గతి ఏమవుతుందో భయమేస్తుంది. మేము సువార్తను బైబిల్ పట్టుకుని వెళ్ళి సువార్తను చేయగలుగుతామా లేదా అని ఆందోళనగా ఉంది, భయమొచ్చేస్తుంది. వద్దు వద్దు వద్దు, ప్రతికూలతలు మనకు సర్వసాధారణమే. మనల్ని ప్రతిఘటించేవారు లేస్తారు, సర్వసాధారణమే. మనకు ప్రమాదాలు జరుగుతాయి, అవి సర్వసాధారణమే. అలాంటి పరిస్థితుల్లో భయపడవద్దు, ధైర్యం తెచ్చుకుని, అది క్రిస్టియన్ రియాక్షన్, అది క్రిస్టియన్ రియాక్షన్. ప్రియులారా, యోహాను యాకోబుల్ని పట్టుకున్నారు, క్షమించండి, పేతురు యోహాన్ని పట్టుకున్నారు. హే, యేసునామం మీరు ప్రకటించకండి, యేసు వాక్యం మీరు బోధించకండి అని బెదురు పెట్టారు. మీరు అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం చదివితే యేసునామం మీరు ప్రకటించకండి, యేసు వాక్యం మీరు బోధించకండి అని బెదురు పెట్టారంట. పేతురు యోహానులు సంఘం దగ్గరికి వచ్చి చెప్పారు, యేసునామం ప్రకటించొద్దంటున్నారు, యేసు వాక్యం బోధించొద్దంటున్నారు, ఏమి చేద్దామనంటే వారందరూ ఏక మనసుతో నాథా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏమని ప్రార్థన చేశారో తెలుసా? ఆయన చంపేయన ఆయన, ఆయన మార్చేయన ఆయన, అలా చేయలేదండి వాళ్ళు. ప్రభువా, వారు అలానే ఉండని, కానీ మేము నీ వాక్యం చెప్పడానికి మాకు ధైర్యం ప్రసాదించు అని ప్రార్థన చేశారు. మాకు ధైర్యం కావాలి, మమ్మల్ని ప్రతిఘటించేవారు అలాగ ఉండని, మాకు ప్రతికూలమైన పరిస్థితులు కలిగించిన అలా ఉండని, మాకు ప్రమాదం తలపెట్టిన అలా ఉండని, కానీ మేము ధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు మాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేశారు. చూడండి అప్పుడు ఏం జరిగిందో. అపొస్తలుల కార్యం 4:31 వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా బోధించిరి, ధైర్యంగా బోధించిరి. అక్కా చెల్లి తమ్ముడన్న మనసు పెట్టి వినండి, నేను భయపెట్టే పరిస్థితులు వస్తాయి, నన్ను భయపెట్టే పరిస్థితులు వచ్చాయి, మనల్ని భయపెట్టే పరిస్థితులు వస్తాయి. ఈరోజు మీ ఊరొచ్చి వాక్యం చెప్పగలిగినంత చల్లని వాతావరణంలో నేను లేను. అవన్నీ చెప్పుకోవడానికి వీలు పడదు గనక, ఇవన్నీ రికార్డ్ చేస్తున్నారు గనక చెప్పలేకపోతున్నాను. కానీ చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఈ చోటుకి రావాల్సి వచ్చింది. కూడికలు పాడైపోతాయి, మరి దేవుని పని పాడవుతుందని వచ్చాను. కానీ వినండి ప్రియులారా, పెనం మీద కాలుతున్నట్టుగా ఉంది జీవితం. ఎగిరితే పొయ్యిలో పడతానని భయం వీడి, ఏవంటి పరిస్థితులు చాలా ప్రతిఘటించే వచ్చిన ఇక్కడికి వచ్చి వాక్య పరిచర్య చేయగలుగుతున్నా, భయపడిపోతే ఏం చేస్తామండి? ఆందోళన చేస్తే ఏమి సాధిస్తామండి? అరే, మనం నమ్ముకున్న దేవుడు లేడా? ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు దుర్గం, ఆయనే మనకు నమ్ముకోదగిన సహాయకుడు అని ఎరిగిన మాట నిజమైతే భయమును వీడి దేవుని పనులు దూసుకొని పోవాలి, కానీ చెతికెలబడిపోకూడదు కదా అని అనిపించింది. ఇది నా అనుభవం చెప్తున్నా, ఇదేదో అనుభవం లేని మాట నేను చెప్పడంలా. చుట్టూ భయపడే పరిస్థితులు ఉన్నాయి, చాలా భయంకరమైన ఏమంటే భయపరిచే పరిస్థితులు చుట్టూ అలుముకొస్తున్నాయి. ప్రభువు లేడా? ఆయన సహాయం చేయడా? ఆయన నమ్ముకోదగిన వాడు కాడా? ఏ జరిగితే జరగని, కానీ ప్రభు తన చిత్తమే నెరవేర్చుకుంటాడని ఏమంటే రాగలుగుతున్నాం. ఇలాంటి అనుభవాలు వాక్యంలో చదువుకున్న తర్వాత ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది మొదటి మాట. ఏమిటా మాట అనంటే, భయపడవద్దు, మనకు దేవుడున్నాడు, సహాయపడే దేవుడున్నాడు. ఆయన కుమారుడు సహాయపడేవాడే, ఆయన ఆత్మ సహాయపడేవాడు, మెట్టుగా ఆయన మనకు సహాయకుడు, ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు దుర్గం. ముందుకు పోదాం పదండి. స్తుతులు చెల్లిస్తున్నారు, శత్రువుల మధ్యలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి. రెండో మాట చెప్తాను వినండి, సోలిపోవద్దు. ఎందుకు సోలిపోవద్దు అని చెప్పవలసి వచ్చిందంటే, చూడండి 46వ కీర్తన 4వ వచనంలో ఇలా ఉంది, ఒక నది కలదు. ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి. ఏ రాజైనా తన దేశాన్ని
తన సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించుకున్నప్పుడు ఏమంటే నదుల పక్కనే స్థాపించుకుంటాడు. ఎందుకని అంటే తన సామ్రాజ్యములో తన దేశంలో ఉన్న ప్రజలకు తాను నీళ్ళివ్వగలిగితే చాలు, ప్రజలు తన మీద తిరుగుబాటు చేయకుండా ఉంటారు. ఏది ఇవ్వలేకపోయినా పర్వాలేదు, నీరివ్వలేకపోతే మాత్రం ప్రజలు తిరుగుబాటు చేస్తారు. నీరివ్వగలగాలి. అందుకనే ఐగుప్తు సామ్రాజ్యం నైలు నది పక్కన స్థాపించబడింది. బబులోను సామ్రాజ్యం యూఫ్రాటీస్ నది పక్కన స్థాపించబడింది. భారతదేశం అంటారా, ఎన్నో నదులే నదులండి. నీళ్ళకు కొరత లేని నదులు ఈ భారతదేశానికి దేవుడు అనుగ్రహించినాడు. కానీ విడ్డూరమైన విషయం చెప్పనా, యెరూషలేములో ఏ నది లేదు. యెరూషలేములో ఏ నది లేదు. వారు సోలిపోకుండా వాళ్ళ దప్పికను తీర్చుకోవాలనంటే ఆ పైన ఏదో యోర్దాను నది ఉంది ఇశ్రాయేలీల దగ్గర, యూదుల దగ్గర అది లేదు. అక్కడ నది దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలంటే అది వినండి ప్రియమైన స్నేహితులారా, కోతకాలమున గట్ల మీద పొర్లిపారుద్దు కానీ మిగిలిన రోజుల్లో అది మోకాల లోతు కూడా ఉండదు నీళ్ళు. అందులో యోర్దాను నది అంటే అంతే, కోతకాలములో గట్ల మీద పొర్లి పారుతుందేమో కానీ సామాన్యమైన రోజుల్లో ఏమండి మోకాల లోతు కూడా ఉండదు నీళ్లు. యోర్దానులో నది లేదు. అందుకని బావులు తవ్వుకుంటారు, ఆ దిగుడు బావుల నుంచి నీళ్లు చేదుకుంటారు, దానితో వాళ్ళ దప్పికను తీర్చుకుంటారు. అయితే ప్రియులారా, శత్రువులు అందుకన్నారు, మీరు మాకు లొంగిపోండి, మీరు మాతో సమాధాన పడండి, మీ బావి నీళ్లు మీకు తాగనిస్తాం అని పిలుస్తున్నారు. కానీ వాళ్ళకు విషయం తెలియదు, వీళ్ళకు ఒక నది ఉందంట, అది దేవుని పట్టణమును, దాని కాలువలు ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నమని పాడుకుంటున్నారు. ఒరే మీకు నది ఎక్కడుందిరా బాబు? దాని కాలువలు దేవుని పట్టణాన్ని, సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరుస్తున్నాయని పాడుకుంటున్నారే, మీ నది ఎక్కడుంది? శత్రువులకు తెలియని ఒక నది ఉంది వీళ్లకు, అశూరీయులకు తెలియని నది ఉంది వీళ్లకు. శత్రువులు అనుకుంటున్నారు వీళ్ళకి బావి నీళ్ళు లేకుండా చేస్తున్నాం, వీళ్ళు సోలిపోతారు, సమస్యలిపోతారు అనుకుంటే వీరు లోపలుండి పాడుకుంటున్నారు, మనకు నది ఉంది, దాని కాలువలు దేవుని పట్టణాన్ని, సర్వోన్నత మందిర స్థలాన్ని సంతోషపరుస్తున్నాయని పాడుకుంటున్నారు. ఇంతకీ వీళ్ళు నది ఎక్కడి నుంచి వచ్చింది చూపిస్తాను చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఏమి రాస్తుంది? 32:30లో ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువన కట్టవేయించి దావీదు పట్టణపు పడమట వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను. ఆ పైనున్న గీహోను నదికి ఎగువన కట్టవేసి దానిలోంచి అండర్ గ్రౌండ్ నుంచి నీళ్లను యెరూషలేములోకి తెప్పించి దాని కాలువలను కట్టాడు, ఒక జలాశయాన్ని కట్టుకున్నాడు. ఈ విషయం శత్రువులకు తెలియదు, అండర్ గ్రౌండ్ నుంచి వచ్చేసింది. దాని కాలువలు దేవుని పట్టణాన్ని సంతోషపరుస్తున్నాయి, సర్వోన్నతుని దేవుని మందిర పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరుస్తున్నాయి. నది లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు, మనకు నది ఉంది, అది మనకే తెలుసు, కానీ సోలిపోనక్కరలేదు. అక్క, చెల్లి, తమ్ముడన్న, ఇప్పుడు మన వరకు వస్తాను రండి ప్రియులారా. ఈ రోజున నువ్వు సోలిపోనక్కరలేదు. ఈ కుటుంబ జీవితంలో సమస్యలు, సంసార జీవితంలో సవాలులు, భక్తి జీవితంలో ఈ పోరాటాలు తట్టుకోలేక అలసిపోయి దాహంతో సోలిపోతున్నారు కొంతమంది దేవుని పిల్లలు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు సోలిపోనక్కరలేదు, నువ్వు సోలిపోనక్కరలేదు, నీకు ఒక నది ఉంది. ఎక్కడుందంట మనకు నది? చెప్తాను చూడండి ప్రియులారా. ఎక్కడుంది మనకు నది? చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం
37, 38, 39 వచనాలు ఇలా ఉన్నాయి. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఏంటుందట నీలో? జీవజల నది ఉందట. ఏంటుంద నీలో? ఊరిడి నీటి బొగ్గుందట. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ప్రకటన గ్రంథం 22:1 రాసి ఉంటుంది. మీరు రాసుకోవాలి. మీరు ధ్యానం చేసుకోవాలనుకుంటే ఊరికే బొమ్మల్లా కూర్చుంటే మీ బుర్రలేం పడదు. ప్రకటన గ్రంథం 22:1 రాసి ఉంటుంది. దేవుని సింహాసనము నుండి గొర్రెపిల్ల సింహాసనము కింద నుండి పారుతుందంట ఒక నది. పారుతుందంట ఒక నది. దేవుని సింహాసనము నుండి గొర్రెపిల్ల సింహాసనం నుండి పారుతుంది ఒక నది, జీవజల నది. అది నీ కడుపులోనికి వచ్చిందంట. ఎలా వస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని విశ్వసించి నీ పాపాల విషయమై పశ్చాత్తాపడితే నీ లోపలికి వచ్చింది నది. అది ఊరిడి నీటి బొగ్గ, అది జీవజల నది, మరొకటి కాదది. అది పరిశుద్ధాత్మ దేవుడు. ఎలా వచ్చాడు ఆయన? దేవుని సింహాసనము నుండి గొర్రెపిల్ల సింహాసనము నుండి కింద నుంచి పారుతున్న ఈ జీవజల నది యేసుక్రీస్తు దేవుడని విశ్వాసముంచి నీ పాపాల విషయం పశ్చాత్తాపడితే ఆయన నీ లోపలికి వచ్చి ఊరిడి నీటి బొగ్గగా ఉండి నీలోంచి జీవజల నదిలాగా ప్రవహిస్తాడట. యేసునందు విశ్వాసముంచి వారు పొందవలసిన ఆత్మను గూర్చి యేసు మాట చెప్పాడు. ఈ రోజున పరిశుద్ధాత్మను పొందడం గురించి వెర్రి వేషాలు వేస్తున్నారు కొంతమంది. మా వైపు ఒక ఆయన అంటాడు, ఆయనే మా వైపు ఆయనే, మీ వైపే ఈస్ట్ గోదావరి వైపు వాక్యం చెప్పడానికి వచ్చినాడు ఒక పెద్దన్నయ్య. వస్తేనట ఎవడ కూడికలో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడగానే ఆ సంఘ కాపర్ అన్నాడట, అయ్యా రాయ్యాను ఒకసారి అన్నాడంట. వచ్చి ఒక గదిలో తీసుకెళ్ళి చూడు డ్రమ్ములన్నీ అన్నాడు. అక్కడ తోలు చిరిగిపోయిన డ్రమ్ములు, స్క్రూలు ఊడిపోయిన డ్రమ్ములు, కొడతాం కదా డ్రమ్ములు, అవన్నీ స్క్రూలు ఊడిపోయినవి, తోలు ఊడిపోయినవి, తోలు చిరిగిపోయినవి చూపించి, ఏమయ్యా నువ్వు పరిశుద్ధాత్మను గురించి బోధ చేశావు, చూసావు ఇవన్నీ అంటే ఈయనకు అర్థం కాలేదంట. ఇరిగిపోయిన డ్రమ్ములు, స్క్రూలు ఊడిపోయిన డ్రమ్ములు, తోలు ఊడిపోయిన డ్రమ్ములు, తోలు చిరిగిపోయిన డ్రమ్ములు చూపించి, ఏం పాస్టర్ గారు నాకు అర్థం కాలేదంటే, ఆత్మను గురించి మాకు చెప్పక్కర్లా, ఈ చిరిగిపోయిన డ్రమ్ములు, ఇరిగిపోయిన డ్రమ్ములే చెబుతున్నా. ఆత్మను పొందడానికి ఎంత కనిపెట్టామో నీ కనిపెట్టడం తగలయ్యా. యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, నీ వరకు వచ్చిన సువార్తను విను. పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చి ఉంటాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంటే ఈ కనిపెట్టుడు బోధ ఏంటో కనిపెట్టుడు బోధ. ఎఫెసీ పత్రిక 1:13 చదువుకోండి. ఎఫెసీ పత్రిక 1:13 చదవండి. ఏమి రాసిందో తెలుసు అక్కడ? మీరు మీ రక్షణ సువార్తను వింటున్నారా? మీరు మీ రక్షణ సువార్తను విని దాని యందు విశ్వాసం ఉంచిన కారణం చేత మీరు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. ఆత్మను పొందడానికి దేవుని యందలి విశ్వాసం నీ పాపాల విషయమై పశ్చాత్తాపచాలు. డ్రమ్ములు పగలగొట్టుకొని, మైకులు విరగొట్టుకొని, అరిసి గంతులేసి కేకలేసి వచ్చేది ఆత్మగా దెయ్యంతో నింపబడుతున్నారు ఈ రోజున మనుషులు. ఇంకా చెప్తాను వినండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఏమైనా రాసిందో తెలుసా అండి? ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర క్రియల వలన మీరు ఆత్మని పొందితిరా, లేక విని మీరు విశ్వాసం ఉంచడం వలన ఆత్మని పొందారా? నాకు చెప్పండి. మీరు సువార్త విన్నారు, దాని మీద విశ్వాసం ఉంచారు, పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మ పొందామనే దాని రుజువు ఏంటనంటే యోహాను సువార్త 16:8 రాసి ఉంటుంది. ఆయన వచ్చి పాపమును గూర్చియు, ఆయన వచ్చి నీతిని గూర్చియు, ఆయన వచ్చి తీర్పును గూర్చియు నిన్ను ఒప్పించాడు. నీకు నువ్వుగా పాపివని,
నీకు నువ్వుగా నీతిమాలినోడువని, నీకు నువ్వుగా నీ పాపానికి తీర్పు సిలువలైపోయిందని నువ్వు నమ్మలేవు. పరిశుద్ధాత్ముడు నీ వరకు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పించగా నువ్వు సువార్త విన్నావు. ఆత్మదేవుడు సువార్త వాక్యం తీసుకుని వచ్చి నీ లోపలికి ఒప్పించి నీలో నివాసం ఉన్నాడు. దీని కొరకు పిచ్చి పనులు మొదలు పెట్టకండి, పాడైపోతారు. పిచ్చి పనులు మొదలు పెట్టకండి. యేసయ్య అదే చెప్పాడు, దప్పిగొనిన వారలారా నా యొద్దకు వచ్చి మీరు దప్పిక తీర్చుకొనండి. నా యొద్దకు వచ్చిన వాడు కడుపులో ఊరిని నీటి బొగ్గగా ఉంటాడు, ఆయన జీవజల నది వలె ప్రవహిస్తాడు అని మాట్లాడుతూ, నా యందు విశ్వాసముంచి వాడెవడో వాడు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాడంట. ఇప్పుడు చెప్తాను, నీ లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఊరిడి నీటి బొగ్గ. నీ లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఆయన జీవజల నది. త్రాగడం వచ్చిందా ఆయన్ని? మరి దప్పిక ఎలా తీరుతుంది నీకు? పరిశుద్ధాత్మ అనే జీవజలమును, పరిశుద్ధాత్మ అనే ఈ నీటి బొగ్గలో నుంచి వచ్చిన జీవనదిని తాగడం వచ్చిందా? తాగితే ఎలా బతుకుతామో చెప్తాను చూడండి. జీవజల నది అయినా ఊరడి నీటి బొగ్గ అయినా ఆ పరిశుద్ధాత్మ దేవుని ఇవ్వండి ఆ కంట్రోల్లో బ్రతుకుతుంటే ఏం జరుగుతుందో చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమి రాసిందో, రోమా 5:5 ఇలా రాసి ఉంది, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉంది. పరిశుద్ధాత్మనే జీవజలము లోపలికి వస్తే, పరిశుద్ధాత్ముడని ఊరడి నీటి బొగ్గ లోపల ఉంటే, లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమని లోపల కుమ్మరిస్తే, ఆ ప్రేమతో ప్రభుని బాగా ప్రేమిస్తావు, ఆ ప్రేమతో తోటి పరిశుద్ధులను బాగా ప్రేమిస్తావు, ఆ ప్రేమతో లోకములను పాపుల్ని బాగా ప్రేమిస్తావు. పరిశుద్ధాత్మని పొందానండి, ఓ కబ రికంద్రియ టరడరడ వాగుతావేదో. ఎవడికి పనికి వచ్చిన వాగుడది? వరం ఉంటే మాట్లాడండి, నేను తప్పని చెప్పడం లేదు, కానీ మీకు ఆ వరం ఉంటే ప్రైజ్ ద లార్డ్ ఏమండి మాట్లాడుకో. ఎన్నెన్ని మాటలు మాట్లాడతావో. సాటి మనిషి క్షమాబుద్ధి కలిగించని, ప్రభువుని బాగా ప్రేమించని, పరిశుద్ధిని బాగా ప్రేమించలేని, పాపిని ప్రేమించలేని నీ జీవితం పరిశుద్ధాత్మని పొందినామనుకుంటే ఎట్లా? మోసపోవద్దు. ఈ రోజున క్రైస్తవ్యం మోసపోతుంది, మత్తులే పోతున్నారండి మనుషులు. యేసునందు విశ్వాసముంచి వాడు పొందబో ఆత్మ ఊరిడి నీటి బొగ్గగా లోపలికి వస్తే, జీవజల నదిగా మన లోపల ప్రవహిస్తే ప్రభువును బాగా ప్రేమించి మంచి ఆరాధికులమవుతాం. పరిశుద్ధులను బాగా ప్రేమించి వీళ్ళకి క్షేమాభివృద్ధి కలిగిస్తాం. పాపులను ప్రేమించి వాళ్ళకి సువార్తికలమైపోతాం. ఆత్మను పొందేనంటావు, ఒకడు సువార్త చెప్పిన పాపాన్ని చెప్పుకోవడానికి సిగ్గులేదు. మళ్ళీ ఆత్మను పొందేమని చెప్పుకోవడానికి. సువార్త చెప్పావా? తోటి పరిశుద్ధులకు క్షేమాభివృద్ధి కలిగిస్తున్నావా? అక్రమంగా నడిచారా? బుద్ధి చెప్పాలి, అది క్షేమాభివృద్ధి. కురింగిపోయారా? లేవనెత్తాలి, అది క్షేమాభివృద్ధి. ధైర్యం చెడిపోయి ఉన్నారా? ధైర్యపరచాలి, అది క్షేమాభివృద్ధి. అది పరిశుద్ధులకు మనం కలిగించవలసిన క్షేమాభివృద్ధి. 1 తెస్సలోనిక 5:14 చదువుకో, లేఖనాల దగ్గర రా. దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడితే, పరిశుద్ధాత్మ జీవజల లోపల ఉంటే, ఆయన ఊరిడి నీటి బొగ్గగా లోపలుండి పనిచేస్తే ప్రభువుని ప్రేమించి మంచి ఆరాధకులం అవుతాము. పరిశుద్ధులను ప్రేమించి వాళ్ళ క్షేమాభివృద్ధి కలిగిస్తాము. పాపులను ప్రేమించి సువార్తికులుగా. అదండి ఎవిడెన్స్. ఆత్మను పొందాను. ఏంటి నువ్వు పొందింది? దెయ్య ఆత్మను పొందావేమో చూసుకో. మోసపోతావు, జాగ్రత్త సుమా, నష్టపోతావు. ఆ నష్టం పోయిన తరువాత అయ్యో నష్టపోయానని వెనక్కి తిరిగి చూసుకుంటే సరైన దారికి వచ్చేసరికి సమయమే లేకుండా చస్తావేమో. నేను భయపడి చెప్తున్నాను ఈ మాట. రెండో సంగతి చెప్తాను వినండి. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చి ప్రేమను కుమ్మరిస్తాడు. ప్రేమ దప్పిక తీర్చుకో.
ప్రభువుని ప్రేమించు, పరిశుద్ధులను ప్రేమించు, పాపులను ప్రేమించు. ప్రభువుని ప్రేమించి ఆరాధికుడు అవ్వు, పరిశుద్ధులను ప్రేమించి క్షేమాభివృద్ధి కలిగించు, పాపుల్ని ప్రేమించి సువార్తికుడిగా మారిపో. అదండి ఆత్మను పొందడం అంటే. ఇంకా చెప్తాను వినండి, తెల్లారిపోలేదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను కలిగిన వారు ఆత్మానుసారులుగా బ్రతుకుతారట. అలాంటి ఆత్మానుసారులు ఎలా ఉంటారో 6వ వచనంలో ఇలా చెప్పబడింది. రామపత్రిక 8:6 చదువుతాను చూడండి. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునయ్యున్నది. దేవుని ఆత్మను పొందిన వారు సమాధానం కొరకు ఆరాటపడతారు. ఆత్మను పొందిన వారు సమాధానం కొరకు ఆరాటపడతారు. ఒక మనిషితో నాకు అసమాధానం ఉండకూడదు అనుకుంటారు. ఎవరో పాతకాలపు ఒక పల్లెటూరు సేవకుడు చెప్పిన కథ జ్ఞాపకం వస్తున్నది. చెప్తాను వినండి, మీకు ఉపయోగపడుతుంది. ఇది చాలా కాలం ఏమంటే ఒక పల్లెటూరు పంచగొట్టు సేవకుడు చెప్పిన ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది. ఒక ఊర్లో ఒక అమ్మగారు ఉన్నారంట. ఆవిడ ఆత్మను పొందిన వ్యక్తిని అందరూ ఆవిడని పెద్ద దేవదూతలా చూస్తారు, వీళ్ళకి ఆత్మ లేనట్టు. ఆత్మను పొందాను అని చెప్తుంటే ఇక ఏది చెప్పినా హల్లెలూయా స్తోత్రం అంటదన్నమాట. అందుకే ఆవిడ పేరు ఏదో ఉంది కానీ వీళ్ళు మొత్తానికి ఆవిడ పేరు మార్చేసి ఆవిడకి హల్లెలూయమ్మ అని పేరు పెట్టారంట. చెప్పండి ఏం పేరు? హల్లెలూయమ్మ. ఈవిడ చర్చిలో హల్లెలూయలు కొడుతుంది, చర్చిలో స్తోత్రాలు కొట్టుద్ది, ఇక్కడ ప్రవచనాలు చెప్పుద్ది, ఇక్కడ భాషలో మాట్లాడుద్ది. అసలు వీధిలో కొలయి దగ్గర ఆవిడ అసలు బండారం కనబడతా ఉంటుంది. చర్చిలో హల్లీకి తక్కువ లేవు, చర్చిలో స్తోత్రాలకు తక్కువ లేదు, చర్చిలోనేమో భాషలకు తక్కువ లేదు, చర్చిలో ప్రవచనాలకి తక్కువ లేదు. కానీ నీళ్లు పట్టుకొని కొలాయి దగ్గర మన హల్లెలూయమ్మ సంగతి భలే ప్రత్యేకం. ఆ ఇంటి పక్కన ఉన్న అన్యురాలు వచ్చి ఈవిడ బిందు కొంచెం తోసేసి ఆవిడ బిందు పెట్టిందంట. ఈవిడంది ఏమే నా బిందు తోసి నీ బిందుతో నీళ్లు పట్టుకొని పోతావా అని ఆవిడ బిందు తోసి ఈవిడ బిందు పెట్టింది. పెట్టగానే ఏమంటే ఆవిడందట నేను ముందొచ్చి పెట్టాను, నువ్వు చూడలేదు, నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఒక 3 నిమిషాలండి లేకపోతే 5 నిమిషాలండి, నీళ్లు నిండిపోతాయి కొలాయిలో, తీసుకుని పోవచ్చుగా. 5 నిమిషాలు కూడా ఆగలేకపోయింది. ఎవరు? మన హల్లెలూయమ్మ. ఆవిడ పెట్టుకున్న నీళ్ళంతా కింద దోసేసి బిందు తోసేస్తే అన్యురాలకు ఒళ్ళు పండి చీరకుచ్చులు పైకి దోపింది. మీరు అదే పని చేస్తారుగా వీధుల్లో? చీరకొచ్చులు కొంచెం పైకి దోపిందంట. హల్లెలూయమ్మ ఏం తక్కువ తినలా, ఈవిడ కూడా చీరకొచ్చులు పైకి దోపిందంట. ఇప్పుడు తిప్పుకుంటున్నారండి. ఏమండి చక్రాల్లాగా తిరుగుతున్నాయి చేతులు. నీకేదో పడిపోను, నీకేదో తెగిపోను, నీకేదో పడిపోను, నీకేదో తిట్టుకుంటున్నారు. రంపాల్లాగా తిరుగుతున్నాయి చేతులు. ఈలోగా వాళ్ళ పాస్టర్ గారేమో హల్లెలూయమ్మ దర్శిద్దామని ఈయన సైకిల్ మీద బయలుదేరాడు. కర్మకాలి. హల్లెలూయమ్మ చూసేసిందంట. అమ్మో మా పాస్టర్ గారు నన్ను చూసేస్తే నా బండారం అంతా బయటపడుతుంది, నేను ప్రవచనాలు చెప్తాను, భాషలు చెప్తాను, తర్వాత నేను పెద్ద హల్లెలూయలు కొడతాను, నాకు అంతే హల్లెలూయమ్మని పేరు పెట్టారు, ఇప్పుడు పాస్టర్ గారు కానీ దెబ్బలాడి బూతులు తిడుతున్నానని తెలిస్తే నా పరువు పోద్దని అంటుందట. వసే అన్యురాలతో అంటుంది, వసే ఊరుకోవే, మా పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకుందాం, మన పాస్టర్ గారు వెళ్ళిపోయిన దెబ్బలాడుకుందాం, ఆగవే అంటే నేనెందుకు ఆగుతాని అని అన్యురాలేమో గంపనోరేసుకొని ఇంకా అరుస్తుందంట. పాస్టర్ గారేమో దగ్గరికి వచ్చేస్తున్నారు, హల్లెలూయమ్మకేమో కోపం వచ్చేస్తుంది. పాస్టర్ గారేమో దగ్గరికి వచ్చేస్తున్నారు, హల్లెలూయమ్మ కోపం పేరు అన్యురాలు ఆగడంలా పిచ్చి పిచ్చి తిడుతున్నది, తట్టుకోలేకపోతుంది హల్లెలూయమ్మ. పాస్టర్ గారు సైకిల్ మీద వచ్చేస్తున్నారంట, దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు హల్లెలూయమ్మ దగ్గర వసే ఆగవే అంటే నేను ఆగనే అని ఇంకా తిడుతుందంట. ఈవిడ కోపం బాగా పెరిగి నోర్మి హల్లెలూయా నోర్మి హల్లెలూయా అందట. అనగానే పాపం అన్యురాలకి పదం ఏంటో తెలియదుగా హల్లెలూయా పదం. ఆవిడందంటే ఏమే నన్ను కొత్త పదంతో తిడతావా, హల్లెలూయా తిడతావా, మీ అమ్మ హల్లెలూయా, మీ నాన్న హల్లెలూయా, నీ కూతురు హల్లెలూయా, నీ కొడుకు హల్లెలూయా, నీ మనవడు హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా అంటుందట. పాస్టర్ గారు పాపం దగ్గరికి వచ్చి అమ్మ కొలాయి దగ్గరంటమ్మ స్తుతి ఆరాధన చేసేస్తున్నారన్నాడు. స్తుతి ఆరాధన వాళ్ళకాడ. ఆ అన్యురాల దృష్టిలో హల్లెలూయా పదం భూత పదం అయిపోయింది, ఇప్పుడు తిట్టు పదం అయిపోయింది.
ఈ రోజున వినండి ప్రియులారా, నేను ఆత్మను పొందాననే దానికి నిదర్శనం ఏమంటే సాటి మనిషితో సమాధానంగా ఉండడం. ఆవిడతో సమాధానం లేదు కానీ చర్చిలో హల్లెలూయాకు తక్కువ లేదు, స్తోత్రాలకు తక్కువ లేదు, భాషలకు తక్కువ లేదు, ప్రవచనాలు తక్కువ లేదు. అన్యురాలతో సమాధానం లేకుండా దెబ్బలాటకు దిగిన పోట్ల గత్తివి నువ్వేం ఆత్మను పొందేవే మహాతల్లి, నువ్వు దెయ్యమాత్మను కలిగిందానో కాకపోతే. అర్థమవుతుందా? మోసపోకండి, దేవుడు వెక్కిరించబడ్డు. డోంట్ మోక్ ఎట్ గాడ్. దేవుని వెక్కిరంతల పాలు చేయకండి, దేవుని వెక్కిరించకండి. విశ్వాసము ద్వారా ఆయన కృపచేత ఆత్మను పొందుకొని దేవుని ప్రేమ హృదయములో కుమ్మరించబడగా ప్రేమను సాధనం చెయ్యాలి. ప్రేమ దప్పిక తెచ్చుకో. పరిశుద్ధాత్మ దేవుడిని జీవజన్మ లోపల ఉండగా సమాధానమును వెంటాడు. సమాధాన దప్పిక తెచ్చుకో. వినండి ప్రియుల, అది ఆత్మను పొందిన జీవితం. ఇంకో విషయం చెప్తాను వినండి. ఎఫెసీ పత్రిక 4:1 ఉంటుంది. ఈ రోజున క్రైస్తవులకు ఇవేనండి దాహాలు. అయితే ప్రేమ దాహం లేదా సమాధాన దాహం, లేకపోతే ఇప్పుడు నేను చెప్పే వచనములో ఉన్న మరో దాహం. ఎఫెసీ 4 చూడండి. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ గలవారై ఉండండి. ఆత్మ కలిగించేది ఐక్యత, ఆత్మ కలిగించేది విభేదాలు కాదు. ఆత్మ కలిగించేది ఐక్యత, ఆత్మ కలిగించేది విరోధాలు కాదు. ఈ రోజున ప్రియులారా, ఆత్మను పొందేనంట భార్యతోనే నీకు దెబ్బలాట, ఆత్మను పొందేనంట నీ అత్తమ్మతోనే నీకు దెబ్బలాట. నేను కొంతమందిని చూస్తుంటానండి. నేను పల్లెటూరులో మాకు బోల్డెన్ సంఘాలు ఉన్నాయి, తిరుగుతుంటానే. కొంతమంది ఏమండి కోడళ్ళు ఉంటారు, వింటున్నారా? ఈ కోడల పిల్లకి వాళ్ళ అమ్మ బట్ట తడిపేసుకుంది అనుకోండి. ఈ పిల్లకేమో వాళ్ళ అమ్మ బట్ట తడిపేసుకుంది. పెద్ద వయసు అయింది కదా, బట్ట చీరలోనే యూరిన్కి వెళ్ళింది. అమ్మ బట్ట తడిపేసుకున్నావా రా అని చెప్పి చీర మార్చి స్నానం చేయించి కొత్త చీర కట్టి అత్తమ్మని కూర్చోబెట్టి ముద్దలు పెట్టి, అత్తమ్మని కాదు ముద్దలు పెట్టి, అమ్మ నీకు ఎప్పుడైనా ఇబ్బంది అవుతున్నా చెప్పమ్మా, ఇలాంటి పరిస్థితి రానియొద్దమ్మా అని అమ్మతో బాగా మాట్లాడింది. ఎవరు? ఈ పిల్ల. ఇప్పుడు వాళ్ళ అత్తమ్మది కూడా అదే వయసు, ఆవిడ కూడా బట్ట తడిపేసుకుంది. ఇప్పుడు అత్తమ్మని వాష్రూమ్లో తీసుకెళ్ళి స్నానం చేయించి కొత్త చీర కట్టి మంచం మీద కూర్చోబెట్టి ప్లేట్లో అన్నం వేసి అత్తమ్మగా పెడుతుందా ఈ కోడల పిల్ల? ఇప్పుడు ఏమంటుందో చెప్పనా? ఏమిటోనమ్మా, ఈ పందుల కింద చెయ్యిలోగా చెయ్యి పడిపోతుంది నాకు. ఎవరమ్మా నీకు పంది? ఈవిడ అత్తమ్మ, ఈవిడికి పంది అంట. మీ అత్తమ్మ నీకు పంది అయితే ఆవిడ కన్న కొడుకుతో కాపురం చేస్తున్నావు, ఆడేం పంది? ఊర పందేమో. మరి ఆడితో కాపురం చేస్తున్న నువ్వెవరో మరి? సేమ్ పందివేమో. మీ అత్తమ్మ మామూలు పంది, ఆవిడ కొడుకే ఊర పంది, నువ్వేమో సీమ పంది. నీ సంసారమే పందుల సంసారం. పంది పిల్ల. నువ్వు ఆత్మను పొందేవా? ఎవరికై చెప్తావు దగాకోరు మాటలు? ఆత్మను పొందిన దానవైతే అత్తమ్మతో సమాధానమేది? ఆత్మను పొందిన దానవైతే నీ కోడల పిల్లతో సమాధానమేది? ఆత్మను పొందినోళ్ళమైతే సేవకులతో సమాధానమేది? ఆత్మను పొందిన వాళ్ళమైతే తోటి సహోదరులతో సమాధానమేది? ఆత్మానుసారమైన జీవితం ఆత్మను కలిగిన వాడు ఐకమత్యంతో బతుకుతాడు. సమాధానం ఐకమత్యం. ఐకమత్యమే ఇంట్లో లేదు, ఐకమత్యాలే మన ఇంట్లో కనబడడం లేదు. ఆత్మను పొందానని ఎందుకలా మోసగించబడతావు? జాగ్రత్త, ఇది చాలా 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 ప్రమాదం. ఆత్మను పొందిన వారు ప్రేమ దప్పికను తీర్చుకుంటారు. ఆత్మను పొందిన వారు సమాధాన దప్పికను తీర్చుకుంటారు. ఆత్మను పొందినటువంటి వారు ఐకమత్యపు దప్పికను తీర్చుకుంటారు. కనుక మనకు నది కలదు. ఇక్కడుంది ఆ నది. మన కడుపులో ఊరిడి నీటి బొగ్గ అయింది, అది జీవజలముల నది అయ్యింది. మనం యేసునందు విశ్వాసం ఉంచిన మనం పొందబోయినటువంటి ఆత్మ అది. మీరు సోలిపోకండి, భయపడకండి. తండ్రి అయిన దేవుడున్నాడు, నమ్మకోదగిన సహాయకుడు. సోలిపోకండి, జీవజల నది మీ కడుపులో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సోలిపోకండి. మూడో మాట చెప్పి ముగించేస్తాను. భలే శ్రద్ధగా వింటున్నారు, మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను.
మూడో మాట ఏంటనంటే, పిల్లలు చెప్పండి అమ్మా, భయపడవద్దు, సోలిపోవద్దు. తర్వాత ఏంటి? కొంచెం తొందరగా చెప్పండి అమ్మ. ఏంటమ్మా? డోంట్ ఫ్రెట్, తొందరపడవద్దు. మీకు మంచి విషయం చెప్పనా? క్రైస్తవులకు రాని పని ఏంటనంటే తొందరపడకుండా ఉండడం. ఇది రాదు మనకి. దేవుని పిల్లలకు రాని పని ఏంటనంటే తొందరపడకుండా ఉండడం. ఇది మనకు రాదు. మీకు మంచి విషయం చెప్పనా? మనం నమ్మిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన తొందరపడడు. మనం నమ్మిన మన యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఆలస్యము చేయడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ నెవర్ డిలే, ఎప్పుడు ఆలస్యం చేయడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ నెవర్ హేస్టీ, ఆయన ఎప్పుడు తొందరపడడు. తొందరపడ్డమో రాదు, ఆలస్యము చేయడమో రాదు. ప్రసంగి 3:11 ఉంటుంది, దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు ఆయన సమస్తమును నియమించిన. ఏ టైంకి చేయాలో చేస్తాడు. నువ్వు తొందరపడితే ఇష్మాయేలీని కంటావు. అబ్రాహాము ఇంట్లో ఇష్మాయిల్ ఎందుకు వచ్చారండి? శారమ్మ తొందరే కదా. తొందరపడితే ఇష్మాయిలీలు వస్తారు, తొందరపడితే సౌలులు వస్తారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజునిద్దామనుకున్నాడు, యోధా గోత్రం నుంచి ఇద్దామనుకున్నాడు. ఆదికాండం 49:9 చెప్పేశాడు, యోధా గోత్రం నుంచి ఒక రాజునిస్తానని. దేవుడు ఇచ్చేవారు కాక అన్యులకు రాజు ఉన్నట్టు మాకు రాజు కావాలనుకుంటే బెన్యామీను గోత్రం నుంచి సౌలు వచ్చాడు. ఎందుకమ్మా అంత తొందర? ఎందుకు బాబు అంత తొందర? దేవుడు ఓరకన ఉండమంటున్నాడు. అదే కదా చదివాము, ఓరకన ఉండి. పిల్లలు చాలా బాగా పాడారు ఆ పాట. ఓరక నిలిచి ఉండండి, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మీకు మంచి విషయం చెప్పి ముగింపుకు వస్తాను, బాగా వినండి. ఓరకుండండి అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు చేతులు చాపేవనుకో, ఆయన చేతులు ముడుచుకుంటాడు. చేసుకో, నేను ఊరుకోమంటే ఏదో చేసుకుంటున్నావుగా, చేసుకో అంటాడు. ఆయన ఊరకను ఉండమని చెప్పినప్పుడు మన చేతులు కట్టుకొని ఉన్నామనుకో, ఆయన చేతులు చాపి పనులు చేస్తాడు. దేవునితో పనులు చేయించుకుందాం, దేవుని జోక్యం రానిద్దాం. ఇప్పుడు నేను ఏ సమస్యలో ఉన్నానో ఆ సమస్య గురించి మా జిల్లా కాపరాల సమైక్య తమ్ముడు, స్వామి ఏం చేద్దాం, వెళ్దామా కలెక్టర్ ఆఫీస్కి, ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్దామా, సేవకులందరూ కలిసి వెళ్దాం, మన బ్లాక్ రిబ్బన్లు పెట్టుకుని వెళ్దాం. ఐఎమ్ సారీ, మా పరిస్థితులు మీరు జోక్యం చేసుకోనక్కర్లేదు. దేవుడు వెయిట్ చేయమన్నాడు, వెయిట్ చేస్తున్నామంతే. వద్దొద్దు, ఊరికే సేవకులుగా మీరు వచ్చి మా సమస్యలో మీరు అరిచి మళ్ళీ మీరు పోలీసుల దృష్టిలో పడి మీరు ఇబ్బందులు తెచ్చుకోకండి, మేమే ఇబ్బందులు పడతాం చాలు. మరొక ఆయన అంటాడు, అన్న మనం ఎంపీ గారి దగ్గరికి వెళ్దామన్నా, రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి, అచ్చెన్నాయుడు గారు మంత్రి గారి దగ్గరికి వెళ్దామన్నా, వద్దొద్దు, బైబిల్ దేవుడు ఊరకను ఉండమంటున్నాడు. వేచి ఉందాం, కనిపెడదాం. 24 రోజులు అవుతుందండి మా ఓపిక. కనిపెడుతున్నాం, దేవుడు ఏదో కార్యం చేస్తాడని వేచి ఉంటున్నామంతే. నేనేదో అనుభవంలో లేని మాట కాకమ్మ కబుర్లు చెప్పడంలా, నా పీక మీదకు వచ్చిన సమస్య, మా సంఘాలు మా సేవ మీదకు వచ్చిన భయంకరమైన సమస్య, భయపడకుండా చూస్తున్నాం, సోలిపోకుండా కనిపెడుతున్నాం, మేము తొందరపడకుండా వేచి ఉంటున్నాం. ఇది మా ఎక్స్పీరియన్స్, ఇది నా అనుభవం మీతో చెప్తున్నాను. ఒక విషయం చెప్పి ముగిస్తాను. దేవుడు ఓరకన ఉండమన్నప్పుడు ఓరకనే ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. అదేంటో చెప్తాను చూడండి. నిర్గమాకాండం 14:14 ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. వెనకాల ఐగుప్తీయులు తరుముకుంటూ వస్తున్నారు. పాపం వారికి ఏమి చెయ్యాలో తెలియటం లేదు. మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మోషేతో ఇలాగన్నాడు. నిర్గమాకాండం 14:14 చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యను, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. మీరు ఊరకనే ఉండండి, దేవుడు మీ పక్షమున యుద్ధం చేస్తాడు. ఈ మాట మోషే ఇశ్రాయేలుతో చెబితే వారు ఊరక ఉండడం నేర్చుకున్నారు. మీరు కిందని 19వ నుంచి 25వ వరకు నిర్గమాకాండం 14 అధ్యాయం చదివితే అక్కడ మీకు 7 అద్భుతాలు కనబడతాయి వరుసగా.
అద్భుతం మీద అద్భుతం, అద్భుతం మీద అద్భుతం, అద్భుతం మీద అద్భుతం. 7 అద్భుతాలు చేశాడు దేవుడు అక్కడ. మెరకల్ ఆఫ్టర్ మెరకల్, మెరకల్ ఆఫ్టర్ మెరకల్, మెరకల్ ఆఫ్టర్ మెరకల్, మెరకల్స్ చేసినాడు దేవుడు. ఎందుకు చేశాడంటే వారు ఊరకన ఉండడం నేర్చుకున్నారు. అద్భుతాలను వరుసగా లిస్ట్ చెప్తాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇలా మొదటి అద్భుతం ఏంటనంటే, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన యెహోవా దూత దైవం శత్రువులు వెనకాలొస్తుంటే ముందు నడిచిన వాడు కోస్త వెనక్కి వెళ్ళిపోయినాడు. దూత స్థానం మారింది. మొదటి అద్భుతం. అంతవరకు పైనున్న మేఘస్తంభం పగలేమో మేఘస్తంభంగా ఉండి, రాత్రేమో అగ్నిస్తంభంగా ఉండి, పగల నీడనిచ్చి రాత్రి వెలుగునిచ్చిన ఆ మేఘస్తంభం ఇశ్రాయేలీలకు ఐగుప్తులకు నడుముకు వచ్చి నడిచింది. వాళ్ళకి చీకటనిచ్చింది, వీళ్ళకు వెలుగునిచ్చింది. ఇది రెండో అద్భుతం. దేవదూత స్థానం మారింది, మేఘస్తంభం స్థానము మారింది. దేవుడు బలమైన తూర్పు గాలి పంపించగా సముద్రం 2 ముక్కలైపోయింది. ఎంత బలమైన గాలి పంపించకపో, అసాధారణమైన గాలి. అలాంటి గాలిక ప్రపంచంలో ఎప్పుడూ సముద్రాల మీద వీయలేదు. సముద్రం పాయలైపోయి ఎంత గాలి పంపించాడు తూర్పు గాలి. ఇది 3వ అద్భుతం. 4వ అద్భుతం ఏంటో చెప్పనా? ఇంత బలమైన గాలి వీచిన మనుషులు ఎగిరిపోలేదు, మనుషులు అక్కడే ఉన్నారు. ఇది 4వ అద్భుతం. విశాఖపట్నం మీద ఉదుతు తుఫాను వస్తే గంటకు 220 కిలోమీటర్ స్పీడ్లో గాలి వస్తే పెద్ద పెద్ద జనరేటర్లు ఎగిరిపోయినాయి. మా శ్రీకాకుళం మీదకు తిత్లీ తుఫాను వస్తే 240 కిలోమీటర్ల స్పీడ్లో గాలి వీస్తే లారీల మీద ఉన్న కంటైనర్స్ ఎగిరిపోయినాయి. మరి సముద్రాన్ని విడగొట్టినంత గాలి వస్తే మనుషులు ఎగిరిపోలేదేంటండి ఇంత జనం? ఇది దేవుడు చేసిన 4వ అద్భుతం. 5వ అద్భుతం, ఆ సముద్రం మధ్యలో ఆరిన నేల వచ్చేసిందంట. ఆరిన నేల లేకపోతే ఇసుక బురదలో వీళ్ళ పాదాలు దిగబడిపోతే శత్రువులు వచ్చి మళ్ళీ వెనక తీసుకెళ్ళిపోతారని దేవుడు పంపిన గాలిలో భయంకరమైన వేడి పెడితే ఆ ఇసుక ఆ బురద ట్రంక్ రోడ్ అయిపోయింది. ఇది 5వ అద్భుతం. 6వ అద్భుతం, వారు నడిచి వెళ్తుంటే దేవుడు నేలతో గోడ కట్టాడంట. మనకు తడికెలతో కట్టిన గోడ తెలుసు, కమ్మలతో కట్టిన గోడ తెలుసు, కొబ్బరాకులతో కట్టిన గోడ తెలుసు, రేకులతో కట్టిన గోడ తెలుసు, రాళ్లతో కట్టిన గోడ తెలుసు, ఇటుకలతో కట్టిన గోడ తెలుసు, కాంక్రీట్తో కట్టిన గోడ తెలుసు. నీళ్లతో గోడ ఏంట్రా బాబు? అవునవును, దేవుడు తన ప్రజలను రక్షించుకోవాలంటే కనబడే నీళ్ళతో కాదు గోడ, కనబడని గాలితో కూడా కడతాడు గోడ. కనబడే నేలతో కాదు గోడ, కనబడని గాలితో, గ్యాస్తో కూడా కట్టగలడు గోడ ఆయన. ఇది 6వ అద్భుతం. 7వ అద్భుతం ఏంటో తెలిసినా అండి ప్రియులారా? ఐగుప్తీయులు తరిమేస్తున్నారు, పగలొచ్చేసింది. దేవుడు వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేశాడంట. ఇది 7వ అద్భుతం. ఈ అద్భుతాలు ఎందుకు చేశాడు దేవుడు అంటే వారికి ఊరకు ఉండడం వచ్చిందండి. దూత స్థానం మారింది 1, మేఘస్తంభం స్థానం మారింది 2, తూర్పు గాలి వీచింది 3, మనుషులు ఎగిరిపోలేదు 4, ఆరిన నేల వచ్చింది 5, నేల గోడ తయారయ్యింది 6, రథచక్రాలు ఊడిపోయిన 7 అద్భుతాలు దేవుడు ఎందుకు చేశాడనంటే వారు ఊరకన ఉండడం నేర్చుకున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఊరకుండడం నీకొచ్చా? ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకోండి అని అంటున్నప్పుడు ఊరక ఉండడం నీకు చేతనగునా? ఇది నా ప్రశ్న. హిజ్కియా కోర కుమారులు పాడుతున్నారు, దేవుడే మనకు ఆశ్రయంబు, దివ్యమైన దుర్గమాయని, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయుడు, భూమి మార్పు నందినను, నడి సముద్రముల పర్వతాల ముగినను భయపడవద్దు. మనకు నది ఉంది, నది నీళ్లు తాగి దప్పిక తీర్చుకుందాం, ఊరకుందాం. విల్లు విరుచువాడు ఆయనే, బల్లెమ తెగ నరుకువాడు ఆయనే, యుద్ధముల మార్పువాడు ఆయనే, యుద్ధ రథముల కాల్చువాడు ఆయనే. ఊరుకుందాం, వేచి ఉందాం. వారు ఊరకన ఉండడం నేర్చుకున్నారు. ఏం జరిగిందో యెషయా గ్రంథం 37వ అధ్యాయం ఇంటికెళ్ళాక చదువుకోండి. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక్క దూతనే పంపాడు. ఒక్క రాత్రిలోనే ఒక్క దూత వచ్చి అశ్షూరీల దండుపేటలో చొరబడగా
85,000 మంది అశ్షూరీయులు చచ్చిపోయినారు. ఉదయమున లేచి చూడగా వారు కళేబరాలై కనబడుతున్నారట. ఇప్పుడు నా చేతిలోంచి మీ యెహోవా మిమ్మల్ని కాపాడలేడు, మీ రాజు అయిన హిజ్కియా చెప్పిన మోసపు మాట విని మోసపోకండి, మాకు లొంగిపోండి, మా దగ్గరగా బయటకు రండి, మాతో సర్ది చేసుకోండి అని అరిచిన వినండి సెనహరీబు ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని పరుగులు పెడుతున్నాడు. చివరికి నిస్రోకు అనబడ్డ తన దేవతా మందిరానికి వెళితే అతని కొడుకులిద్దరు వచ్చి వాళ్ళ నాయనను ఆ మందిరంలోని చంపేసి వారు ఆరారాతు దేశానికి పారిపోయారట. శత్రువు చచ్చాడు, శత్రువుని పిల్లలు చచ్చారు. అంటే శత్రుశాసము లేకుండా మళ్ళీ హిజ్కియా పాలనలో మంచి రోజులు దేవుడిచ్చాడు. ఇప్పుడు ఇంతకంటే ఏం చెప్పను మీకు చెప్పండి. కనుక భయపడకుండా ఉండడం, భయపడవద్దు, తండ్రి అయిన దేవుడు నీకు సహాయకుడు. సోలిపోవద్దు, పరిశుద్ధాత్ముడు నీకు జీవజలనది. నువ్వు ఊరకన ఉండు, నీ ప్రభువైన యేసు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఇది అర్థం కాక తొడగొట్టినోడొకడు, మీసం నిలిపినోడొకడు, దమ్ముంటే రండి అన్నోడొకడు, నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్న ఒకలము, ధర్నాలనే వాళ్ళము, ఏమేమో చేస్తున్నాం. ప్రతికూలమైన పరిస్థితుల్లో తెలివుండి చేస్తున్నామా, తెలివి మానవుల్లోగా పనిచేస్తున్నామా? ప్రతికూలతలు వస్తాయి, ప్రతిఘటనలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి. ఎలాగ రియాక్ట్ అవ్వాలో స్పిరిచువల్ రియాక్షన్, శరీర సంబంధంగా స్పందించడం కాదు, ఆధ్యాత్మికంగా స్పందించి మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, మన సమాజానికి, మన గ్రామానికి మనం మేలు తెచ్చుకుందాం. ప్రభువా భయపడకుండా ఉండడం నేర్పించు నాయన. సోలిపోకుండా ఆత్మదేవా నీ మీద ఆధారపడ్డం నాకు నేర్పించు నాయన. ఊరకుండి యేసు ప్రభువా నువ్వు నా పక్షంగా యుద్ధం చేస్తావని వేచి ఉండడం నాకు నేర్పించు నాయన. తొందరపడిపోతున్నాను, సోలిపోతున్నాను, భయపడిపోతున్నాను, కనికరించవా అని ప్రార్థన చేసుకుందాం.